Okay, so let me create an empty file. Text document OOP file, object oriented programming file. Okay, just take an example, real time example, and see the problem చూద్దాం. దాని నుంచి ఒక ప్రాబ్లం ఫైండ్ చేసి దానికి యాజ్ యూజువల్ గా మనం సొల్యూషన్ అనేది యూజ్ చేద్దాం. మనకి ఊప్స్ అనేది ఏ విధంగా యూజ్ అవుతుంది ఆ సొల్యూషన్ ప్రొవైడ్ చేయడానికి అనే విధంగా చేద్దాం అనమాట. ఓకేనా? సో ఇది కొంచెం లిటిల్ బిట్ టఫ్ ఉండదు. ఇది నిన్న చెప్పిందే టఫ్, టెంప్లెట్ మెథడ్ డిజైన్ ప్యాటర్న్ చెప్పాం కదా, సో అది లిటిల్ బిట్ టఫ్. బట్ వన్ కంపేర్ టు ఇట్, సో ఈ రోజు ఇది ఈజీయే. బట్ దిస్ ఇస్ ద ఇది లాస్ట్ ప్యాటర్న్. ఇది కంప్లీట్ అయిందంటే మీకు ప్రతి దానికి జస్టిఫికేషన్ అవుతుంది అనమాట. ఓకేనా? లాస్ట్ ప్యాటర్న్ ఇది మన ఊప్స్ని ఇంప్లిమెంట్ చేయడానికి. అండ్ ఫ్యూ క్వశ్చన్స్ కానీ ఆన్సర్స్ అనేది ఈ రోజు క్లాస్లో కంప్లీట్ అయిపోతుంది, జస్టిఫికేషన్ అయిపోతుంది. ఓకేనా? సో లెట్స్ టేక్ ఒక కంపెనీ ఉందనుకోండి. ఓకే, వెదర్ ఫైండర్ అందామా. సో వెదర్ ఫైండర్ ఒక కంపెనీ వచ్చేసి పెద్ద కంపెనీ ఉంది, అది వచ్చి వెదర్ ఫైండర్ అనే పేరుతో ఉందన్నమాట. సో వీళ్ళు మెయిన్ రిక్వైర్మెంట్ ఏంటంటే ఒక యాప్ డెవలప్ చేయాలనుకుంటున్నారు. యాప్లో ఏం చేయాలంటే వెదర్ని, ఆ యాప్ ఏం చేస్తుందంటే వెదర్ని చూపిస్తుంది అనమాట. ఓకేనా? వెదర్ని డిస్ప్లే చేస్తుంది, డిస్ప్లే వెదర్ సింపుల్గా. సో ఇది వాళ్ళ రిక్వైర్మెంట్. వాళ్ళు ఏం చేశారు, ఒక కంపెనీ పెట్టారు. సో ఆ కంపెనీ పేరు మేబీ వెదర్ ఫైండర్ అనేది తీసుకున్నాం అనుకోండి. వెదర్ ఫైండర్ అనే కంపెనీ ఒక యాప్ డెవలప్ చేయాలనుకుంటున్నారు అనమాట. సో యాప్ ఏం చేయాలంటే మెయిన్ యాప్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఆ యాప్ని ఎవరైతే యూజ్ చేస్తారో వాళ్ళకి వెదర్ చూపించాలి. ఓకేనా? సో పలానా టైంలో ఇంత సెంటిగ్రేడ్ ఉంది, ఇలా ఉంది అని చూపించడానికి ఒక యాప్ కావాలనుకున్నారు, తయారు చేసుకోవాలి అనుకుంటున్నారు అనమాట వీళ్ళు. బట్ ఇప్పుడు ఏమైంది, వీళ్ళు యాప్ కావాలి కాబట్టి వీళ్ళు ఏం చేశారు, సాఫ్ట్వేర్ కంపెనీకి అప్రోచ్ అయ్యారు. సో వాళ్ళు ఫస్ట్ అప్రోచ్ అయిన కంపెనీ వచ్చి ఒరాకిల్ అందామా. ఓకే, ఒరాకిల్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ రిక్వైర్మెంట్ చెప్పారు. సో ఇటువంటి యాప్ మాకు కావాలి, సో యాప్లో మా యాప్ని యూజర్స్ యూజ్ చేసుకుంటే వాళ్ళకి వెదర్ అనేది డిస్ప్లే అవ్వాలి అని ఈ వెదర్ ఫైండర్ అనే కంపెనీ ఒరాకిల్ కంపెనీ. గైస్ వాయిస్ క్లియర్గా ఉందా? ఏదైనా డిస్టర్బెన్సెస్ ఉన్నాయా? క్లియర్ రైట్? ఓకే, థ్యాంక్ యూ. సో ఒరాకిల్ అనే కంపెనీకి దగ్గరికి వెళ్ళి వాళ్ళ రిక్వైర్మెంట్ చెప్పారనమాట. ఓకేనా? సో ఒరాకిల్ కంపెనీ వాళ్ళు వచ్చేసి యాప్ అనేది డెవలప్ చేశారు. టిల్ హియర్ మనం ప్రాబ్లం ఒక డిజైన్ అనేది చేద్దాం. ఓకే, సో ఒరాకిల్ కంపెనీ ఏ విధంగా చేసింది చూద్దాం. సో న్యూ జావా ప్రాజెక్ట్ నేమ్ వెదర్ ఫైండర్ అందామా. వెదర్ ఫైండర్ యాప్ సంథింగ్, ఒక ప్రాజెక్ట్ నేమ్, జస్ట్ ఇగ్నోర్ ఇట్. ఓకే, వెదర్ ఫైండర్ యాప్ సంథింగ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో తీసుకున్నా. సో దీంట్లో డిఫాల్ట్ క్లాస్ నేను డిలీట్ చేస్తున్నాను. సింపుల్గా రైట్ క్లిక్, డిలీట్. ఓకే, డిలీట్. నౌ what is the package structure? Come on. com.pst.example.audio pst.weatherfinder app. Okay, weatherfinder app like the weather finder. Okay, dot service. ఓకే, బిజినెస్ లాజిక్ రాస్తున్నాం కాబట్టి బిజినెస్ లాజిక్స్ అంతా వచ్చి సర్వీస్ అనే ప్యాకేజ్లో ఉండాలన్నమాట. ఓకే, అది మీకు ఎంబీసీ చెప్పేటప్పుడు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాట్ ఈస్ బిజినెస్ లాజిక్, ఓకే, వాట్ ఈస్ రిపోజిటరీ, డేటాబేస్ లాజిక్, ఎవ్రీథింగ్ మనం ఎంబీసీలో చూస్తాం. ఓకే, సో నేను ఒక ప్యాకేజ్ అనేది క్రియేట్ చేశాను, com.pst.weatherfinder.service. ఓకే, సో లెట్ మీ గో అండ్ క్రియేట్ టెస్ట్ ప్యాకేజ్ ఆల్సో. న్యూ ప్యాకేజ్. వాట్ ఇస్ ద టెస్ట్ ప్యాకేజ్? Come on. డిస్కనెక్ట్ అయ్యారా లేకపోతే నేను డిస్కనెక్ట్ అయ్యానా? No sir, what's the question? Repeat. Package name. Okay, no issue. So com.pst.weatherfinder.test. Okay, test package. So class తీసుకుంటున్నా. New
క్లాస్ తీసుకుంటున్నాను. క్లాస్ నేమ్ వచ్చేసి నాకు ఒరాకిల్ వాళ్ళు చేసినటువంటి క్లాస్ అనమాట. ఒరాకిల్ వెదర్ ఫైండర్ అనేది క్లాస్ నేమ్. ఓకే, ఒరాకిల్ వాళ్ళు క్రియేట్ చేశారు కాబట్టి ఒరాకిల్ వెదర్ ఫైండర్ అని క్లాస్ తీసుకున్నారు. ఓకేనా, సింపుల్ గా. సో దీంట్లో ఏం చెప్తున్నారు, సింపుల్ ఒక మెథడ్ రాశారు, గెట్ ఒరాకిల్ వెదర్ ఫైండర్ అనే మెథడ్ రాశారు. ఓకేనా, సో ఎవరైతే ఈ మెథడ్ ని కాల్ చేస్తారో వాళ్ళకి వెదర్ ఇన్ఫర్మేషన్ అనేది వచ్చే విధంగా ఇలా డిజైన్ చేశారు అన్నమాట యాప్ ని. సో ది మెథడ్ వచ్చేసి పబ్లిక్ స్ట్రింగ్ రిటర్న్ చేస్తుంది కాబట్టి ఇక్కడ సింపుల్ గా మనం రిటర్న్ స్ట్రింగ్ డబుల్ కోట్స్ లో ఇచ్చేస్తుంది. రిటర్న్ చేస్తున్నాం ఒరాకిల్ అని ఫస్ట్ పెట్టేసి వెల్కమ్ టు ఒరాకిల్ వెదర్ ఫైండర్ యాప్. జస్ట్ ఒక మెసేజ్ రాసుకున్నా అంతే, గెట్ ఒరాకిల్ వెదర్ ఫైండర్ లేకపోతే గెట్ ఒరాకిల్ వెదర్. ఓకే, గెట్ ఒరాకిల్ వెదర్ ఫైండర్ అని చెప్తే అని మెథడ్ కనుక కాల్ చేస్తే సో ఒరాకిల్ వాడు సమ్ డేటా అనేది ప్రొవైడ్ చేస్తున్నాడు. నార్మల్గా రియల్ టైంలో అయితే డేటా 30 డిగ్రీ సెంటిగ్రేడ్ అని సో వాళ్ళు ఏదైనా ఫీచర్ ఉంటే ప్రొవైడ్ చేస్తారు. బట్ నౌ మనం ఏంటంటే సింపుల్ ఒక మెసేజ్ అనేది రిటర్న్ చేస్తున్నాం. ఎవరైతే గెట్ ఒరాకిల్ వెదర్ ఫైండర్ ఏ యూజర్స్ ఈ యాప్ లో ఉన్నటువంటి గెట్ ఒరాకిల్ వెదర్ ఫైండర్ అనే మెథడ్ ని కాల్ చేస్తే వాళ్ళకి ఈ మెసేజ్ అనేది ఇచ్చేస్తుంది అనమాట, వాళ్ళకి రిటర్న్ చేస్తుంది. ఓకే, వాళ్ళు డిస్ప్లే చేసుకుంటారు యూజర్స్ అనేది. ఓకేనా, ఏదైనా డౌట్ ఉందా ఇక్కడ? నో సార్. రైట్, యా. సో విల్ గో ఫర్ టెస్ట్ క్లాస్. సో యూజర్స్ అనే వాళ్ళు ఎలా యూజ్ చేసుకుంటారు చూద్దాం ఇప్పుడు. సో టెస్ట్ లో యూజర్ తీసుకుంటున్నాను. ఓకే, యూజర్ క్లాస్. సో దీంట్లో మెయిన్ మెథడ్ ఉంటుంది, ఎందుకంటే ఎగ్జిక్యూషన్ ఇది కాబట్టి చేసేది. సో మెయిన్ మెథడ్ రాస్తాను. సో ఎలా చేసుకుంటారు ఇప్పుడు, ఒరాకిల్ వెదర్ ఫైండర్ లో ఉన్నటువంటి మెథడ్ ని కాల్ చేయాలి, అవునా? సో హౌ కెన్ యూ డూ దట్? ఆబ్జెక్ట్ క్రియేషన్ ఆఫ్ విచ్ క్లాస్? వెదర్ ఫైండర్. ఒరాకిల్ వెదర్ ఫైండర్. ఓకే, ఒరాకిల్ వెదర్ ఫైండర్. సో ఆబ్జెక్ట్ నేమ్ వచ్చి ఒరాకిల్ వెదర్ ఫైండర్ ఫుల్ గానే తీసుకోండి ఆబ్జెక్ట్ నేమ్ ఇప్పటి నుంచి. ఓకే, ఈ రోజు నుంచి is equals to new Oracle weather finder. Object created, done. Object creation done. ఓకేనా, ఆబ్జెక్ట్ క్రియేషన్ కంప్లీట్ అయిపోయింది. రైట్, సో ఇప్పుడు నేను ఆ మెథడ్ ని కాల్ చేయాలి. హౌ కెన్ ఐ కాల్? Oracle weather finder dot object dot what is the method name? Get Oracle weather finder. సింపుల్ గా కాల్ చేసిన ఇదేం రిటర్న్ చేస్తుంది? స్ట్రింగ్. సో స్ట్రింగ్ లో నేను స్టోర్ చేసుకుంటున్నా, రిటర్న్ చేస్తుంది కాబట్టి స్ట్రింగ్ వెదర్ ఇస్ ఈక్వల్స్ టు వెదర్ అనేది ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఈ మెథడ్ రిటర్న్ చేసే స్ట్రింగ్ ని ఈ వేరియబుల్లో ఈ వేరియబుల్లో స్టోర్ చేసుకున్నాను, దాన్ని ప్రింట్ చేసుకుంటున్నాను. system.out.println. సో సింపుల్ గా వాడు ఏదైతే ఇచ్చాడో దాన్ని ప్రింట్ చేసుకుంటున్నాను, వెదర్ని ప్రింట్ చేసుకుంటున్నాను. సేవ్ చేశాను. సో రన్ చేస్తున్నాను, run as Java application. ఓకే, ఒరాకిల్ వెల్కమ్ టు ఒరాకిల్ వెదర్ ఫైండర్ యాప్. ఓకేనా, అర్థమైంది ఇక్కడ దాకా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అర్థం కాదు. సింపుల్ గా ఒక క్లాస్ తీసుకున్నాము, దాంట్లో ఒక మెథడ్ తీసుకున్నాము, స్ట్రింగ్ రిటర్న్ చేస్తున్న మెథడ్. సో టెస్ట్ క్లాస్ లో యూజర్ క్లాస్ లో వచ్చి ఆ పర్టికులర్ క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఆబ్జెక్ట్ డాట్ ఆ మెథడ్ ని కాల్ చేశాను. ఆ మెథడ్ స్ట్రింగ్ రిటర్న్ చేస్తుంది కాబట్టి నేను స్ట్రింగ్ వేరియబుల్ లో పెట్టాను, దాన్ని సింపుల్ గా డిస్ప్లే చేసుకున్నాను సింపుల్ గా. ఓకే, ఇక్కడ దాకా ఫైన్. సో ఆల్ ఆఫ్ యూ చాలా మంది వచ్చేసి ఈ ఒరాకిల్ వెదర్ ఫైండర్ అనే యాప్ ని యూజ్ చేసుకుంటూ ఉన్నారనమాట అందరు. ఎలా అంటే ఈ విధంగా జస్ట్ అష్యూమ్. ఓకే, వాళ్ళు యూజ్ చేసుకోవాలంటే ఒక టెస్ట్ క్లాస్ క్రియేట్ చేసుకొని ఆ క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఆ పర్టికులర్ మెథడ్ ని కాల్ చేసుకొని యూజ్ చేసుకుంటారు, గెట్ చేసుకుంటారు అంటే వచ్చిన డేటాని ప్రింట్ చేసుకుంటారు అనమాట వాళ్ళు. ఓకే, ఇలా యూజ్ చేసుకుంటున్నారు, బాగానే. సో కొన్ని రోజుల తర్వాత ఏమైంది, వాళ్ళు సో ఆ కంపెనీ ఏమైందంటే ఒరాకిల్ ప్రొవైడ్ చేసే ఫీచర్స్ కంటే మేము ఇంకా తక్కువ కాస్ట్కి, ఓకేనా, తక్కువ కాస్ట్కి అండ్ అదర్ ఫీచర్స్ ప్రొవైడ్ చేస్తాం అంటూ ఐబిఎం వచ్చింది. ఎక్కడికి? ఈ వెదర్ ఫైండర్ దగ్గరికి. ఓకే, సో నెక్స్ట్ వచ్చి ఐబిఎం కానీ వచ్చిందనమాట మార్కెట్లోకి. ఐబిఎం వచ్చి మేము వెదర్ ఫైండర్ అనే యాప్ని మేము చేస్తాము, బట్ మాకు తక్కువ కాస్ట్ ఇవ్వండి, మీరు ఒరాకిల్కి పే చేసినంత ఇవ్వని అవసరం లేదు, మేము ఎక్స్ట్రా ఫీచర్స్ ప్రొవైడ్ చేస్తాము అండ్ అడ్వాన్స్డ్ ఫీచర్స్ ప్రొవైడ్ చేస్తాం విత్ ఇన్ లెస్ అమౌంట్ తోటి అని చెప్పేసరికి
వెదర్ ఫైండర్ ఏం చేశారు కంపెనీ, ఓకే యూ కెన్ గో హెడ్ అన్నారు. గో హెడ్ అంటే సేమ్ ఐబిఎం కానీ వాళ్ళ యాప్ని డెవలప్ చేయడం స్టార్ట్ చేసింది. డెవలప్ చేసి ఎవరికి ఇచ్చారు, వెదర్ ఫైండర్కి ఇచ్చారు. సో వెదర్ ఫైండర్ దగ్గర ఇంకో క్లాస్ ఉంది, ఇప్పుడు సేమ్ సర్వీస్లో ఇంకో క్లాస్ క్రియేట్ చేస్తున్నాను. న్యూ క్లాస్ ఐబిఎం వెదర్ ఫైండర్, అంతేనా? యా. సో ఐబిఎం వెదర్ ఫైండర్ అనేసి ఐబిఎం వాళ్ళు డెవలప్ చేశారు. సేమ్ దీంట్లో కానీ ఒక మెథడ్ రాశారు, గెట్ ఐబిఎం వెదర్ ఫైండర్ అని వచ్చేసి, సో దీంట్లో ఏం చేశారు, ఓకే దీంట్లో కానీ సింపుల్గా స్ట్రింగ్నే రిటర్న్ చేస్తుంది. ఇట్ షుడ్ బి పబ్లిక్, ఇట్ విల్ రిటర్న్ స్ట్రింగ్, సో దట్ రిటర్న్ స్ట్రింగ్ కాబట్టి డబుల్ కోట్స్లో సేమ్ ఐబిఎం. సో వాళ్ళు స్పెషల్ ఫీచర్స్, స్పెషల్ అట్రాక్షన్, యూఐ డిజైనింగ్ అంతా నీట్గా చేస్తున్నారు అన్నమాట, చేశారు. సో ఐబిఎం వెల్కమ్ టు ఐబిఎం వెదర్ చెక్కర్ అనేసి, సో వాళ్ళు ఓన్ ఫీచర్స్ అనేది ప్రొవైడ్ చేశారు. సో మొత్తం ఫీచర్స్ అనే తర్వాత, ఫీచర్స్ ఇన్ ద సెన్స్ మనం ఇక్కడ శాంపుల్గా ఎగ్జాంపుల్ కోసం జస్ట్ ఒక స్ట్రింగ్ మెసేజ్ అనమాట, అంతే ఒక మెసేజ్ని రిటర్న్ చేస్తాం. సో ఈ ఐబిఎం వాళ్ళు ఏం చెప్తున్నారు, ఇప్పుడు మార్కెట్లోకి వచ్చి వెదర్ ఫైండర్ వాళ్ళకి ఏం చెప్పారంటే, ఎవరైతే యూజర్ గెట్ ఐబిఎం వెదర్ ఫైండర్ అనే మెథడ్ని కాల్ చేసుకుంటారో వాళ్ళకి నా ఫీచర్స్ అనేది వాళ్ళకి ప్రొవైడ్ చేస్తాము. సో నా ఫీచర్ ఏదైతే డిస్ప్లే చేస్తాను, ఇప్పుడు నార్మల్గా అయితే రియల్ టైంలో వచ్చి సో పర్టికులర్ ఇన్ని డిగ్రీస్ అనేది వాళ్ళ వెదర్ డీటెయిల్స్ అన్ని ప్రొవైడ్ చేస్తున్నాం విత్ లాట్ ఆఫ్ ఫీచర్స్. ఓకేనా? సేమ్ ఇదే విధంగా ఇక్కడ కానీ అలాంటి ఫీచర్స్. సో ఇక్కడ మనం అన్ని ఫీచర్స్ మనం పెట్టుకోలేం కాబట్టి జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్ పర్పస్ యాజ్ ఆఫ్ నౌ జస్ట్ ఒక టెక్స్ట్ మెసేజ్ లాగా, ఒక మెసేజ్ లాగా ఐబిఎం వెల్కమ్ టు ఐబిఎం వెదర్ చెక్కర్ అనే విధంగా మెసేజ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది యూజర్కి. అర్థమైందా? ఓకే, నౌ విల్ సీ. సో ఈ విషయం ఎవరికి తెలిసింది, యూజర్స్కి తెలిసింది, అంతే కదా, వీళ్ళు అడ్వర్టైజ్ ఇవ్వాలి. సో ఒరాకిల్ వెదర్ ఫైండర్తో పాటు మా దగ్గర ఐబిఎం వెదర్ ఫైండర్ కానీ ఉంది, సో మీకు అది కానీ కొంచెం తక్కువ అంటే వీళ్ళు ఇప్పుడు అమ్ముకుంటున్నారు ఈ రెండు యాప్స్ని. ఎవరికి? యూజర్స్కి వచ్చి వెదర్ ఫైండర్ అనే కంపెనీ అమ్ముకుంటుంది. ఓకే, సో వాళ్ళ దగ్గర వన్ టైం పేమెంట్ అనేది తీసుకొని వాళ్ళ దగ్గర యాప్స్ తీసుకొని ఐబిఎం దగ్గర ఒరాకిల్ దగ్గర ఆ రెండు వీళ్ళు ఉంచుకొని, సో ఈ యాప్స్ వాళ్ళు జస్ట్ మంత్లీ ఆర్ యాన్యువల్ ఛార్జెస్ రూపంలో గెట్ చేసుకుని ఉంటారు అన్నమాట యూజర్కి. సో ఇప్పుడు ఎలా ప్రమోట్ చేస్తున్నారు ఐబిఎం వెదర్ ఫైండర్ని, సో ఒరాకిల్ కంటే చాలా బాగుంటుంది ఇది, సో ఇంత అమౌంట్ అండి, సో ఎన్ని ఫీచర్స్ ఉంటాయి అనే విధంగా ప్రమోట్ చేసుకున్నారు. సో ఒరాకిల్ ఉంటుంది, ఐబిఎం ఉంటుంది, సో ఈచ్ వన్ హ్యావింగ్ డిఫరెంట్ ఫీచర్స్. సో కొంతమంది ఒరాకిల్నే యూజ్ చేస్తారు, కొంతమంది వచ్చి ఓకే అప్గ్రేడ్ అవ్వాలనుకుంటారు అనమాట యూజర్స్. ఓకే ఒరాకిల్ వద్దు మాకు, ఐబిఎంకి అప్గ్రేడ్ అవ్వాలి అని అనుకుంటారు అనమాట. ఓకేనా? సో సేమ్ యూజ్ చేస్తే ప్రాబ్లం లేదు. ఇప్పుడు అప్గ్రేడ్ అవ్వాలి అనుకున్న యూజర్స్ యొక్క పరిస్థితి ఏంటో చూద్దాం, ఎటువంటి ప్రాబ్లం వస్తుందో చూద్దాం. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, యూజర్ అనేవాడు ఆల్రెడీ ఒరాకిల్ని యూజ్ చేస్తున్నాడు, ఇక్కడ అర్థమైందా? ఒరాకిల్ని యూజ్ చేస్తున్నాడు. ఇప్పుడు ఐబిఎం మార్కెట్లోకి వచ్చింది కాబట్టి ఐబిఎంని మార్చుకోవాలనుకుంటున్నారు. సో ఐబిఎం మార్చుకోవాలని అనుకుంటే వెదర్ ఫైండర్ని అడుగుతాడు. వెదర్ ఫైండర్ కంపెనీ దగ్గరికి వెళ్ళి, బాబు మేము ఐబిఎం యూజ్ చేసుకోవాలనుకుంటున్నాము, సో హౌ కెన్ వి డూ దాట్? సో వాళ్ళు ఏం చెప్పారు, అప్పుడు సింపుల్గా మీరు ఐబిఎం వెదర్ ఫైండర్ అనేటటువంటి క్లాస్ ఉంది, దానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకొని దాంట్లో ఉన్నటువంటి గెట్ ఐబిఎం వెదర్ ఫైండర్ అనే మెథడ్ మీరు కాల్ చేసుకుంటే దాని ఫీచర్స్ అన్ని మీకు వస్తాయి అని చెప్తుంది అనమాట. సో యూజర్ ఏం చేయాలి, ఇప్పుడు ఇది ఆల్రెడీ లైవ్లో ఉంది. ఓకేనా? ఓకే, ఇక్కడ దాకా ఆపండి. సో లెట్ పార్క్ ఇట్ అసైడ్. బిఫోర్ మనం ఫస్ట్ ఆర్ సెకండ్ క్లాస్లో చెప్పుకున్న కంటెంట్ని ఒకసారి రిమైండ్ చేస్తాం. ఓకేనా? సో ఇక్కడ ప్రాజెక్ట్ ఒక క్లాస్ని, ఒక జావా క్లాస్ని రన్ చేయాలంటే ఇప్పుడు ఐడిఈ కాబట్టి రైట్ క్లిక్ ఇచ్చి రన్ యాజ్ జావా అప్లికేషన్ రాస్తున్నాం. ఓకేనా? నార్మల్గా అయితే వితౌట్ ఐడిఈ ఏ విధంగా రన్ చేసేవాళ్ళం, ఒక జావా ఫైల్ రాసి దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే ఎన్ని వేస్లో ఎన్ని ఫేసెస్లో చేసేవాళ్ళం. కెన్ ఎనీవన్ రిమెంబర్? Yes, sir. Compile. Yeah, that's correct. Java compiler. Yeah, Java Compilation and execution. Exactly. Compilation, Java compilation and Java execution or interpretation. Okay, interpretation. Okay, fine. What is Java compilation? Java compile వల్ల యూజ్ ఏంటి, ఏమవుతుంది జావా కంపైలింగ్ చేసి? డాట్ క్లాస్ ఫైల్. ఎగ్జాక్ట్లీ, డాట్ క్లాస్ ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది. సో జావా ఇంటర్ప్రిటేషన్ అంటే ఏమవుతుంది? డాట్ క్లాస్ ఫైల్ టు బైనరీ.
బైనరీ కోడ్. యా కరెక్ట్, దట్స్ కరెక్ట్. సో జావా ఇంటర్ప్రిటేషన్ చేసేటప్పుడు డాట్ క్లాస్ ఫైల్ యూస్ చేసుకొని మనం రాసిన కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యి మనకు అవుట్పుట్ ఇస్తుంది, అంతే కదా. 2 స్టెప్ ప్రాసెస్ అన్నమాట. అర్థమైందా? ఓకే, అనదర్ క్వశ్చన్ ఈస్, ఇప్పుడు నేను ఒక క్లాస్ రాసాను, ASA.java రాశాను. నేను పర్టికులర్ థింగ్ అనేది ఇప్పుడు జస్ట్ ఐడియాని వదిలేండి పక్కన. ఒక క్లాస్ రన్ చేయాలంటే నేనేం చేయాలి? 2 స్టెప్స్ చేయాలి. ఒకటి కంపైల్ చేయాలి. కంపైల్ చేయగా నాకు ఈ user.java ఒక డాట్ క్లాస్ ఫైల్ ని జనరేట్ చేస్తుంది. user.class అనే ఫైల్ ని డెవలప్ చేస్తుంది అనమాట. ఓకేనా? సో దెన్ జావా ఇంటర్ప్రిటేషన్, జావాని ఎగ్జిక్యూట్ చేసినప్పుడు, జావా ఇంటర్ప్రిటర్ ద్వారా ఎగ్జిక్యూట్ చేసినప్పుడు అది రన్ అవుతుంది, మనకు అవుట్పుట్ ఇస్తుంది. ఓకే, ఇప్పుడు నేను ఈ user.javaని సమ్ మాడిఫై చేశాను. అర్థమైందా? సమ్ మాడిఫై చేశాను అనుకోండి, సంథింగ్ ఒక టెక్స్ట్ ఏదో ఒకటి యాడ్ చేసాం, మాడిఫై చేసాం. ఇప్పుడు నేను డైరెక్ట్ గా జావాని రన్ చేస్తే ఈ మాడిఫై అయినటువంటి కోడ్ మనకు రిఫ్లెక్ట్ అవుతుందా? ఎగ్జిక్యూషన్ అయినప్పుడు ఈ ఏదైతే మాడిఫై చేసాం అది అవుట్పుట్ లో వస్తుందా రాదా? రాదు సార్. వై? అది రీఫ్రెష్ అయి ఉండదు కదా సార్ డాట్ క్లాస్ ఫైల్ వరకు. ఎగ్జాక్ట్లీ. సో రన్ చేసినప్పుడు ఏదైతే మనం జావాని ఎగ్జిక్యూట్ చేస్తున్నామో, రన్ చేస్తున్నాం, ఇంటర్ప్రెటర్ అనేది దేని లుక్ చేస్తుంది అంటే జావా ఫైల్ ని లుక్ చేయదు, డాట్ క్లాస్ ఫైల్ ఎక్కడైతే ఉందో దాన్ని లుక్ చేస్తుంది. అదే కదా మన సింటాక్స్ ఇక్కడ చూసాం, జావా క్లాస్ ని, జావా క్లాస్ ని, అదే కదా సింటాక్స్ ఇక్కడ. కంపైలేషన్ వచ్చి జావాసి ఫైల్ నేమ్ అంటాం, జావాసి ఫైల్ నేమ్ అంటాం. సో ఫైల్ నేమ్ డాట్ జావా అంటాం. ఇక్కడ మస్ట్ అండ్ షుడ్ గా కంపైల్ చేసేటప్పుడు డాట్ జావా ఫైల్ అని చెప్తున్నాం, బట్ రన్ చేసేటప్పుడు జావా క్లాస్ నేమ్ అంటున్నాం. సో క్లాస్ నేమ్ ఏదైతే ఉందో డాట్ క్లాస్ ఫైల్ దాని వరకే లుక్ చేస్తూ ఉంటుంది ఇంటర్ప్రిటేషన్. సో నువ్వు మాడిఫై చేసిన తర్వాత నువ్వు డైరెక్ట్ గా రన్ చేస్తే ఇది రిఫ్లెక్ట్ అవ్వదు. ఓల్డ్ కోడ్ లో ఏదైతే నువ్వు డాట్ క్లాస్ ఫైల్ క్రియేట్ అయి ఉంటుందో దాన్ని ఎగ్జిక్యూట్ చేసి ఓల్డ్ కోడ్ అనేది, ఓల్డ్ అవుట్పుట్ అనేది వస్తుంటుంది. అర్థమైందా? సో ఇప్పుడు నేను మాడిఫై చేసాను, ఇది రిఫ్లెక్ట్ అవ్వాలంటే ఏం చేయాలి? నేను అవుట్పుట్ లో రిఫ్లెక్ట్ అవ్వాలంటే ఫస్ట్ ఏం చేయాలి సార్? కంపైలేషన్. సో ఫస్ట్ కంపైల్ చేసి తర్వాత ఇంటర్ప్రిటేషన్ చేసి అప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే మనకు అవుట్పుట్ వస్తుంది. ఇక్కడ దాకా క్లియర్ కదా? సో రియల్ టైమ్ లో ఇక్కడ జస్ట్ జావా ఫైల్ కాబట్టి మనం లోకల్లో వర్క్ చేసుకుంటున్నాం కాబట్టి, అంటే మన లోకల్ ఇన్ ద సెన్స్ మన ఓన్ గా మనం ఒక్కడమే యూజ్ చేసుకుంటున్నాం కాబట్టి ఈ 2 స్టేజెస్ సరిపోతాయి. బట్ ఇప్పుడు ఫేస్బుక్ లాంటి అప్లికేషన్, ఒక రియల్ టైమ్ అప్లికేషన్ డెవలప్ చేసి మనం మొబైల్లో www.facebook.com అంటే ఎలా అయితే ఓపెన్ అవుతుందో ఒక URL కొట్టంగానే, ఆ విధంగా మనం డెవలప్ చేసి ఆల్రెడీ పెట్టేస్తున్నాం, లైవ్ లో ఉంది మన అప్లికేషన్. సో ఇటువంటి ఒక ఫీచర్ అనేది యాడ్ చేసాం, మాడిఫై చేసాం సర్టెన్ కోడ్ అనేది. సో ఎలా ఇప్పుడు ఏం చేయాలి? ఇలా ఇది మన అప్లికేషన్ లో రిఫ్లెక్ట్ అవ్వాలంటే, సో ఇక్కడ ఎప్పుడైతే మనం జావా ఇంటర్ప్రెట్ చేస్తామో కంపైల్ చేస్తామో డాట్ క్లాస్ ఫైల్ అనేది వస్తుంది. అవునా? డాట్ క్లాస్ ఫైల్ అనేది డెవలప్ అవుతుంది ఫస్ట్ స్టేజ్ లో కంపైల్ చేసి. ఓకే, లెట్ మీ ట్రై. సో ఏ విధంగా చేస్తాం రియల్ టైమ్ అప్లికేషన్స్ లో? ఫస్ట్ వచ్చేసి కంపైలేషన్. సో నార్మల్ గా చాలా స్టేజెస్ ఉంటాయి, తర్వాత చూద్దాం. అది మీకు సెకండ్ ఇంటర్న్షిప్ ఉంటుంది కదా, అక్కడ మీకు బిల్డ్ టూల్స్ ఇంట్రడ్యూస్ అవుతాయి, లైక్ గ్రాడిల్, మ్యావ్, లాట్ ఆఫ్ బిల్డ్ టూల్స్ ఉంటాయి అనమాట. దాంట్లో ఇన్ డెప్త్ గా వచ్చేస్తుంది. లేదు మీరు బిల్డ్ టూల్స్ గురించి, ఐ మీన్ అప్లికేషన్ ఎలా మనం డిప్లాయ్ చేస్తాం, బిల్డ్ అంటే ఏంటి, ప్రాజెక్ట్ బిల్డ్ అంటే ఏంటి, ఇలాంటివి కావాలంటే ఆల్రెడీ వీడియో అనేది మన యూట్యూబ్ ఛానల్ అవైలబుల్ ఉంది. సో ఇఫ్ యూ ఎనీవన్ హ్యావ్ ఇంట్రెస్ట్ యూ కెన్ గో అహెడ్ అండ్ చెక్ దట్. ఓకే, సో మ్యాబెన్ గురించి, మ్యాబెన్ ఫస్ట్ వీడియో చాలా బాగుంటుంది. అది ఇన్ డెప్త్ గా ఉంటుంది అన్నమాట. ఎందుకు మ్యాబెన్ అనే విధంగా ఒక రియల్ టైం వెబ్ అప్లికేషన్ ని ప్రాబ్లం చూసుకుంటూ ఆ ప్రాబ్లమ్ ని ఓవర్కమ్ చేస్తూ ప్రాబ్లం పోవడానికి మ్యాబెన్ ఎలా ఉపయోగపడుతుంది అనే విధంగా ఒక వీడియో చేస్తున్నాము. సో ఫస్ట్ వీడియో చూసినాక చాలు అనమాట, మీకు క్లియర్ కట్ వస్తుంది అనమాట. ఓకేనా? సో ఇక్కడ ఏమవుతుందంటే ఫస్ట్ కంపైల్ చేస్తాం, మనం చేసిన ప్రాజెక్ట్ అంతా కంపైల్ చేయగానే ఏమవుతుంది, ఇక్కడ కంపైల్ చేయగానే మనకు డాట్ క్లాస్ ఫైల్స్ అనేవి డెవలప్ అవుతాయి. ఇక్కడ ఒక క్లాస్ కాబట్టి ఒక డాట్ క్లాస్ ఫైల్, ఎంటైర్ మనం ప్రాజెక్ట్ ని కంపైల్ చేసినప్పుడు మల్టిపుల్ డాట్ క్లాస్ ఫైల్స్ అనేది క్రియేట్ అవుతాయి అనమాట. ఓకేనా? సో డాట్ క్లాస్ ఫైల్స్ ని క్రియేట్ అయ్యి ఒక ఫోల్డర్ లో పెడతాయి అనమాట. దట్ ఫోల్డర్, ఆ ఫోల్డర్ ఏమంటాం అంటే బిల్డ్ ఫోల్డర్ అంటాం, నార్మల్ గా బిల్డ్ ఫోల్డర్ అంటాం. సో సెకండ్ స్టేజ్ వచ్చేసి ఏదైతే మనకు డాట్ క్లాస్ ఫైల్స్ ఉన్నాయో ఈ డాట్ క్లాస్ ఫైల్స్ అన్నిటిని బైండ్ చేసి ఒక సింగిల్ ఫైల్ లాగా చేస్తాం, దాన్నే JAR అంటాం, జావా ఆర్కీవ్ అంటాం, జార్ ఫైల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ OJDBC14.jar అన్నాం కదా, జార్ అంటే ఏంటి, దాంట్లో కలెక్షన్ ఆఫ్ డాట్ క్లాస్ ఫైల్స్ ఉంటాయి. ఆల్రెడీ వాళ్ళు అలా ప్రొవైడ్ చేసి జార్ రూపంలో ఇస్తారనమాట.
యూజర్స్కి యూజ్ చేసుకోండి అని. సేమ్ మనం OJDBC14 అనే జార్ ఎలా యూజ్ చేసుకుంటున్నాం మన ప్రాజెక్ట్లో వేసుకొని, సేమ్ అదే విధంగా అనమాట. అర్థమైందా? సో మనం కానీ ఇలా యాప్ వాళ్ళు కానీ ఇలానే డాట్ క్లాస్ ఫైల్స్ని కంపైల్ చేసి డాట్ క్లాస్ ఫైల్స్ని తీసుకొచ్చి జార్ ఫైల్ని ఇస్తారు. ఈ జార్ని ఏం తీసుకొస్తారంటే ఇంటర్నెట్లో పెడతారు. ఇంటర్నెట్లో పర్టికులర్ స్పేస్లో పెట్టి దానికి ఒక URL అనేది ఇస్తారనమాట. సో దట్ ఈస్ కాల్డ్, ఆ ప్రాసెస్ అంతా ఏమంటామంటే హోస్టింగ్ అంటాం, వెబ్ హోస్టింగ్ అంటాం అనమాట. ఓకేనా? వెబ్ హోస్టింగ్ చేసి ఆ URL బైండ్ చేస్తే మనం 4th స్టెప్లో వచ్చి ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతుంది అనమాట. ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతుంది. సో ఇన్ని స్టెప్స్ అనేది చేయాల్సి వచ్చింది ఒక యాప్ అనేది మన మొబైల్ నుంచి యాక్సెస్ చేసుకోవాలంటే. అర్థమైందా? సో ఇప్పుడు నేను ఆల్రెడీ ఇటువంటిది యాప్ అనేది లైవ్లో ఉంది. సో యూజర్ అనేవాడు ఒరాకిల్ వెదర్ ఫైండర్ అనేది యూజ్ చేసుకుంటూ ఆల్రెడీ లైవ్లో ఉంది. ఇప్పుడు వాడు ఏం చేయాలనుకుంటున్నాడు? ఒరాకిల్ వెదర్ ఫైండర్ కాకుండా IBMకి వెళ్ళాలనుకుంటే ఈ వెదర్ ఫైండర్ అనే కంపెనీ ఏం చెప్పింది? ఓకే, మీరు సింపుల్గా వెదర్ ఫైండర్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి దాంట్లో ఉన్నటువంటి మెథడ్ని కాల్ చేసుకుంటే మీకు IBM ఫీచర్స్ వస్తాయి అని చెప్పింది అనమాట. సో ఇప్పుడు ఏం చేయాలి? వీడు మాడిఫై చేయాలా వాడు ఎగ్జిస్టింగ్ కోడ్ని. ఓకేనా? మాడిఫై చేయాలా. సో మాడిఫై చేస్తాడు, బాగానే ఉంది. మాడిఫై చేసిన తర్వాత అదర్ ఏం చేయాలి వాడు? మళ్ళీ ఏం స్టెప్స్, ఆ ఫీచర్ అనేది వాళ్ళు డిప్లాయ్ చేయాలి అంటే మళ్ళీ లైవ్లోకి వెళ్ళాలంటే ఏమేమి స్టెప్స్ ఫాలో అవ్వాలి వాళ్ళు ఫస్ట్ నుంచి? మాడిఫై చేసిన తర్వాత, కోడ్ మాడిఫై చేసిన కంపైలేషన్, ఎగ్జాక్ట్లీ అగైన్ మళ్ళీ, ఎందుకంటే ఒక సింపుల్ ఇది సెమీకోలన్ పెట్టినా కానీ నువ్వు ఖచ్చితంగా అది రిఫ్లెక్ట్ అవ్వాలంటే మళ్ళీ కంపైలేషన్ చేయాలి, అన్ని డాట్ క్లాస్ ఫైల్స్ చేయాలి. దీనికంటే కంపైలేషన్కి ముందు క్లీన్ అంటాం అనమాట. క్లీన్ ఫేస్ ఉంటుంది. క్లీన్ అంటాం అంటే ఆల్రెడీ ఉన్న డాట్ క్లాస్ ఫైల్స్ అన్నింటినీ రిమూవ్ చేయాలి. రిమూవ్ చేసి మళ్ళీ ఫ్రెష్గా కొత్త జావా కోడ్లో ఉన్నటువంటి వాటిని కంపైల్ చేస్తే మళ్ళీ కొత్త డాట్ క్లాస్ ఫైల్స్ వస్తాయి. ఈ కొత్త డాట్ క్లాస్ ఫైల్స్ మళ్ళీ ప్యాకేజింగ్ అంటాం. ఇక్కడ జార్ అనేది జార్గా క్రియేట్ చేస్తాం, ప్యాకేజింగ్ ఫేస్ అంటాం. క్రియేట్ చేసి మళ్ళీ వెబ్ హోస్టింగ్ అంటాం. ఇక్కడ దీన్ని ఇన్స్టాల్ ఫేజ్ అంటాం అనమాట. మల్టిపుల్ ఫేజెస్ ఉంటాయి. బిల్డింగ్ అంటాం, ఇది ప్రాజెక్ట్ బిల్డింగ్. సో ఇది ఇన్స్టాల్ ఫేస్ అంటాం, ఇది క్లీన్ ఫేస్ అంటాం, ఇది కంపైలేషన్ ఆర్ బిల్డ్ ఫేస్ అంటాం. ఇది బిల్డ్ ఫేస్. అండ్ జార్ వచ్చేసి జార్గా చేసి ప్యాకేజింగ్ ఆ ప్యాకేజ్ ఫేస్ అంటాం. తర్వాత ఎగ్జిక్యూషన్ వచ్చేసి ఇంకా నార్మల్గా సర్వర్లో ఎగ్జిక్యూట్ చేస్తాం అనమాట. సో ఇన్స్టాలేషన్ ఇలా ఉంటాయి. సో ఎప్పుడైతే మనం మాడిఫై చేస్తాం మళ్ళీ అగైన్ అన్నిటినీ ఫాలో అవ్వాల్సి వచ్చింది అనమాట. ఓకేనా? అర్థమైంది కదా ఇక్కడ దాకా? సో ఇక్కడ న్యూ వర్డ్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఏదైనా ఒకటి మాడిఫై చేస్తే అది ఏమవుతుంది? నాకు అదర్ దాని మీద ఇంపాక్ట్ అనేది కలిగజేస్తుంది అనమాట. ఓకేనా? సో అదర్ క్లాస్ పైన ఇంపాక్ట్ అనేది కలెక్ట్ చేస్తుంది. ఇప్పుడు ఓకే సింపుల్గానే చేద్దాం. మీకు రియల్గా యాక్చువల్ ప్యాటర్న్ వచ్చేసి ఇంకా బాగా వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే నేను ఎటువంటి కోడ్ అనేది మాడిఫై చేయకూడదు. ఓకే, జస్ట్ లెట్ ఇట్ బి అండ్ విల్ సి. IBM అనేది ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నాం అనుకో. సో మనం ఏం చేయాల్సి వస్తుంది? యూజర్ అనేవాడు ఇక్కడ ఫస్ట్ దీన్ని రిమూవ్ చేసేయాలి. దీన్ని రిమూవ్ చేసేసి IBM వెదర్ ఫైండర్ అని చెప్పేసి, ఓకే, IBM వెదర్ ఫైండర్ is equals to న్యూ IBM వెదర్ ఫైండర్ అనేసి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేసి సో ఈ IBM వెదర్ ఫైండర్ని మళ్ళీ ఇది తీసేయాలి. ఇది రిమూవ్ చేసేసి ఇలా పెట్టి దాంట్లో ఉన్న మెథడ్ని కాల్ చేయాలి. చూడండి ఎంత లాట్ ఆఫ్ కోడ్ అనేది నేను మాడిఫై చేయాల్సి వచ్చింది అనమాట. ఒక ఫీచర్ మనకు కావాలి అనుకున్నప్పుడు లాట్ ఆఫ్ కోడ్ అనేది మాడిఫై చేయాల్సి వచ్చింది. అర్థమైందా? దిస్ ఇస్ కాల్డ్ టైట్లీ కప్లింగ్. ఓకే, ఇప్పుడైతే మనం ఇలా రాస్తాము IBM వెదర్ ఫైండర్, ఓకేనా, డైరెక్ట్గా ఆబ్జెక్ట్ ఇలా క్రియేట్ చేస్తాము. ఈ IBM వెదర్ ఫైండర్ యొక్క క్లాసు మన యూజర్ క్లాసు టైట్లీ కపుల్లో ఉంది అని చెప్తాం. టైట్లీ కపుల్ అంటే ఏంటి? ఇన్ కేస్ ఈ వెదర్ ఫైండర్ యొక్క డేటా ఏదైనా చేంజ్ అయింది అనుకో, ఇక్కడ స్ట్రింగ్ కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ రిటర్న్ చేస్తుంది అనుకోండి, జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో రిటర్న్ 10 సంథింగ్ ఇలా రిటర్న్ చేస్తుంది అనుకోండి, ఇమీడియట్గా మన యూజర్ క్లాస్ అనేది కొలాప్స్ అయిపోతుంది, ఎర్రర్ వచ్చేస్తుంది అనమాట. అర్థమైంది? ఎందుకంటే టైట్లీ కపుల్డ్ అనమాట, స్ట్రిక్ట్గా టైట్లీ కపుల్డ్లో ఉందన్నమాట రెండు. సో అది మాడిఫై చేస్తే దీనికి ఇంపాక్ట్ అవుతుంది. అలా కాకూడదు అనమాట. ఇది ప్రాబ్లం ఇక్కడ. ఓకేనా? ఏదైనా మాడిఫై చేయాలని చూస్తే అదర్ క్లాస్, సో ఈ క్లాస్ అనేది ఇంపాక్ట్ అనేది అయిపోతుంది ఈ క్లాస్లో ఉన్నటువంటి లాజిక్. అర్థమైందా? సో దట్ ఈస్ కాల్డ్ టైట్లీ కపుల్. సో రెండు క్లాసెస్ టైట్లీ కపుల్ అని ఎప్పుడు చెప్తాం? సో రెండు క్లాస్లో ఒక క్లాస్ లాజిక్ అనేది మాడిఫై చేస్తే ఆ లాజిక్ గాన ఏరే క్లాస్ యొక్క లాజిక్ పైన ఇంపాక్ట్ గాని కనిపిస్తే అటువంటి రెండు క్లాసెస్ రెండు టైట్లీ కపుల్లో ఉన్నాయని చెప్తాం. సో ఎగ్జాంపుల్ వచ్చేసి డైరెక్ట్గా ఆ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ మనం న్యూ కీవర్డ్ యూజ్ చేసి
క్రియేట్ చేసామంటే సో రెండు క్లాసెస్ టైట్లీ కపుల్ లో ఉన్నాయని సింపుల్ గా చెప్పొచ్చు అనమాట. అర్థమైందా గైస్? టైట్లీ కపులింగ్ అంటే అర్థమైందా? Yeah, sir. Yeah, sir. సో ఇక్కడ మన ప్రాబ్లం ఏంటి ఇప్పుడు? సో మనం వరాకల్ నుంచి దీనికి మాడిఫై ఐబిఎంకి మాడిఫై అంటే రిమూవ్ చేయాల్సి వచ్చాం, మనం రిమూవ్ చేయాల్సి వచ్చింది. ఓకే, రిమూవ్ చేయాలంటే మళ్ళీ అగైన్ మనం ఎవ్రీ స్టెప్ అనేది మళ్ళీ చేసుకోవాల్సి వచ్చింది. దిస్ ఈస్ కాల్డ్ టైట్లీ కపుల్. ఓకేనా? సో నాకు దీనికి సొల్యూషన్ ఏంటి? ఇప్పుడు మాడిఫై చేయకూడదు. రేపు ఇంకో క్లాస్ వస్తుంది, ఐబిఎం కాకుండా గూగుల్ వాడు ఇంకొక వెదర్ ఫైండర్ చేసుకొస్తారు. అది మనకు కావాలనుకుంటే మళ్ళీ వచ్చి మళ్ళీ మనం ఇక్కడ కోడ్ మాడిఫై చేసి అది మళ్ళీ డిప్లాయ్ చేసి మళ్ళీ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. సో ఏదన్నా మాడిఫై ఒక క్లాస్ ఒక ఫీచర్ని యూస్ చేసుకోవాలి, వేరే క్లాస్ యొక్క ఫీచర్ యూస్ చేసుకోవాలంటే ఈ కరెంట్ క్లాస్ యొక్క లాజిక్ అనేది మనం మల్టిపుల్ గా చాలా లాట్ ఆఫ్ లాజిక్ అనేది చేంజ్ చేయాల్సి వస్తుంది. దిస్ ఇస్ కాల్ టైట్లీ కపుల్ అని చెప్తాం అనమాట. ఓకేనా? సో దట్ మనం వెదర్ ఫైండర్ దగ్గరికి వెళ్ళి అరే బాబు మీరు ఇలా తీసుకొచ్చారు బాగానే ఉంది, ఇక్కడ మేము మల్టిపుల్ టైమ్స్ మేము ఇలా రిమూవ్ చేస్తా ఉన్నాము, చాలా ప్రాబ్లమ్ గా ఉంది మాకు, సో దట్ ఇలా చెప్తారనమాట. చాలా ప్రాబ్లమ్ గా ఉంది, మల్టిపుల్ టైమ్స్ రిమూవ్ చేసి మేము మళ్ళీ డిప్లాయ్ చేసుకోవాలంటే కష్టం అండి అని చెప్తే ఇప్పుడు ఏం చేస్తున్నారు వీళ్ళు ఏ ఫీచర్ అయినా తీసుకురాని వీళ్ళు చేంజ్ చేయకూడదు. యూజర్స్ అనేవాళ్ళు సేమ్ ఉండాలా. ఓకే, సింపుల్ చేంజెస్ తోటి ఆ ఫీచర్ అనేది వచ్చేయాలి. వీళ్ళు మళ్ళీ కంపైల్ చేయడం ఇదంతా చేయడం ఉండకూడదు అనమాట యూజర్ అనేవాళ్ళు. ఓకేనా? సో ఆ ఫీచర్ కానీ తీసుకొస్తే వీళ్ళు సో వాళ్ళకి హ్యాపీ, యూజర్స్ అందరూ హ్యాపీగా ఉంటారు అని చెప్పి మళ్ళీ వెదర్ ఫైండర్ వచ్చి మళ్ళీ ప్రొఫెసర్స్ వీళ్ళు ఆర్కిటెక్ట్స్ వీళ్ళ దగ్గరికి వెళ్ళి సో నా దగ్గర 2 క్లాసెస్ ఉన్నాయండి, సో యూజర్స్ అనేవాళ్ళు ఇలా యూస్ చేసుకుంటున్నారు, ఒక దాని నుంచి ఇంకో దానికి మాడిఫై యూస్ చేసుకోవాలి అని అనుకుంటే వాళ్ళు ఖచ్చితంగా లాజిక్ చేంజ్ చేయాల్సి వస్తున్నారు అక్కడ. ఎందుకంటే 2 డిఫరెంట్ క్లాస్ కాబట్టి ఆ 2 క్లాస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి దాంట్లో ఉన్న డిఫరెంట్ మెథడ్స్ ని కాల్ చేసుకోవాల్సి వస్తున్నారు. సో మల్టిపుల్ టైమ్స్ వారు మాడిఫై చేయాల్సి వస్తున్నారు. సో దట్ అది ఫ్లెక్సిబిలిటీ అనేది చాలా తక్కువ ఉంది. సో దీన్ని ఓవర్కమ్ చేయడానికి అంటే యూజర్స్ ఇలా ఫేస్ చేయకుండా ఉండడానికి ఏదైనా పాసిబిలిటీ ఉందా అని ఆర్కిటెక్ట్స్ అడిగినప్పుడు సో వాళ్ళు ఒక ప్యాటర్న్ అనేది ప్రొవైడ్ చేస్తారు, ఒక డిజైనింగ్ అనేది. అది ఎలా చేశారో చూద్దాం. ఓకేనా? సింపుల్ గా నేను అదర్ ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తున్నాను. ఇది ప్రాబ్లం అర్థమైందా గైస్ ఇక్కడ? సో 2 క్లాసెస్ ఉన్నాయి, ఒక క్లాస్ ఏ క్లాస్ ఫీచర్ కావాలంటే ఆ క్లాస్ లాజిక్ అనేది మాడిఫై చేయాల్సి వస్తుంది మనం. ఓకేనా? అలా మాడిఫై చేయకుండా రావాలని వెదర్ ఫైండర్ అనే వాళ్ళు ఆర్కిటెక్ట్స్ కి కాల్ చేసినప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న ఈ కంటెంట్ ని యూస్ చేసుకొని ఒక ప్యాటర్న్ రూపంలో ఇంప్లిమెంట్ చేశారనమాట. సో దట్ యూజర్ అనేవాడు మాడిఫై చేయకుండా ఉంటుందన్నమాట. సో బట్ ఇక్కడ ఏంటంటే నేను ఎండ్ టు ఎండ్ అనేది ప్రొవైడ్ చేయను, నేను మీకు స్ప్రింగ్ చెప్పినప్పుడు చెప్తాను. స్ప్రింగ్ అనేది ఇక్కడ సో స్ప్రింగ్ అనేది యూస్ చేస్తే మనకి ఇటువంటి దాన్ని పోతుంది. బట్ స్ప్రింగ్ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో మనం సెకండ్ ఇంటర్న్షిప్ లో అక్కడ మీకు వండర్ఫుల్ గా సేమ్ డిజైన్ ప్యాటర్న్ ని ఇంకొంచెం ఎక్స్టెండ్ చేస్తాం. కొన్ని ప్యాటర్న్స్ పెడతాం, ఫ్యాక్టరీ మెథడ్ అని కొన్ని ఉన్నాయి. సో ఐ డోంట్ వాంట్ టు గివ్ ఎవ్రీథింగ్ నౌ, మేబీ కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి సో లెట్ ఇట్ బి సమ్ వాట్ మీకు ఇంత లాజిక్ కాకుండా లిటిల్ బిట్ లాజిక్ అనేది మాడిఫై చేసేటట్టు మేక్ చేద్దాం అనమాట దీన్ని. ఓకేనా? సో ప్యూర్లీ 100% టైట్లీ కపుల్డ్ కాకుండా సమ్ వాట్ అచీవ్ చేద్దాం లూజ్లీ కపులింగ్ కోసం. ఓకేనా? సో దానికోసం ఏ విధంగా చేద్దాం చూద్దాం. సో ఆర్కిటెక్ట్స్ మళ్ళీ న్యూ డిజైన్ చేస్తున్నాడు, సో న్యూ ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తున్నా. అర్థమవుతుంది కదా గైస్? Yes, sir. ఏదైనా డౌట్ ఉంటే ప్లీజ్ అడగండి. జావా ప్రాజెక్ట్, ఓకే, జావా ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తున్నా గైస్. సో వెదర్ ఫైండర్ 2 అన్నామా లేకపోతే అడ్వాన్స్ అందామా? వెదర్ ఫైండర్ అడ్వాన్స్డ్ అని చెప్పి జస్ట్ సెకండ్ వర్షన్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, వర్షన్ 2 ఏదైనా. సో వెదర్ ఫైండర్ అడ్వాన్స్డ్ అనేది క్రియేట్ చేశాను. సేమ్ డిలీట్ చేస్తున్నాను, డిలీట్ చేశాను. సో నేను ఇది వెదర్ ఫైండర్ యాప్లో ఉన్నటువంటి 2 క్లాసెస్ సర్వీస్ని కాపీ చేస్తున్నాను, ఎంటైర్ దాన్ని కాపీ చేస్తున్నాను. కాపీ అండ్ ఇక్కడ పేస్ట్ చేసేస్తున్నాను, పేస్ట్ చేసి మాడిఫై చేస్తాను. ఓకేనా? సర్వీసెస్ అండ్ యూజర్ కానీ సేమ్ కాపీ చేస్తున్నా. ఎస్ఆర్సి పైన రైట్ క్లిక్ అండ్ పేస్ట్. ఓకేనా? 2 ఉన్నాయి. ఇది ఓల్డ్ స్ట్రక్చర్ వాడు ఏ విధంగా చేశారంటే చూడండి. సో ఈ ప్యాకేజ్లో ఏం చేశాడు, ఒక కొత్త ఇంటర్ఫేస్ తీసుకున్నాడు. ఓకేనా? ఇంటర్ఫేస్కి ఏం పెట్టాడు, వెదర్ ఫైండర్ అనేది ఇంటర్ఫేస్ నేమ్ గా తీసుకున్నాడు. సింపుల్ గా చూడండి, ఇంటర్ఫేస్ అనేది క్రియేట్ చేశాడు. సో ఇక్కడైతే ఈ 2 ఉన్నాయి, 2 ఫంక్షనాలిటీ సేమ్ అనమాట. ఓకే, ఒక మెథడే ఉంది రెండింటికి.
అర్థమైందా? బట్ ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వచ్చింది, వీళ్ళు మెథడ్ నేమ్ అనేది డిఫరెంట్ గా ఇచ్చున్నారు. ఇక్కడ గెట్ ఐబిఎం వెదర్ ఫైండర్ అన్నాడు, ఇక్కడ ఒరాకిల్ గెట్ ఒరాకిల్ వెదర్ ఫైండర్ అన్నాడు. సో ఇక్కడ మనకి యూజర్ అనేవాడు మాడిఫై చేయాలంటే ఇక్కడ ఇది కానీ మాడిఫై చేయాల్సి వస్తుంది అనమాట మెథడ్ ని. కాబట్టి ఫస్ట్ దీన్ని రెడ్యూస్ చేద్దాం. సో మెథడ్ అనేది మాడిఫై చేయకుండా సేమ్ మెథడ్ పెట్టాలన్నమాట. ఇద్దరు సేమ్ మెథడ్ పెట్టాలంటే ఇంటర్ఫేస్ అనేది రూల్ ప్రొవైడ్ చేస్తారనమాట. రూల్ అనేది ఏంటి, ఇక్కడ గెట్ వెదర్ అనే సింపుల్ గా ఒక మెథడ్, అబ్స్ట్రాక్ట్ మెథడ్ కాబట్టి పబ్లిక్ స్ట్రింగ్. ఓకేనా, ఇలా రాసాడు, ఒక సింపుల్ మెథడ్ రాసాడు అనమాట. ఇప్పుడు ఏం చెప్తున్నాడు, రిమైనింగ్ ఈ ఇద్దరికి 2 క్లాసెస్ కి ఈ ఇంటర్ఫేస్ అంటే ఇది రూల్ అంటే స్పెసిఫికేషన్ ప్రొవైడ్ చేస్తుంది. సో మస్ట్ అండ్ షుడ్ గా ఈ ఇంటర్ఫేస్ ని ఇంప్లిమెంట్ చేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ మెథడ్ ఓవర్ రైట్ చేసి వాళ్ళు దాంట్లో ఇంప్లిమెంటేషన్ అనేది ప్రొవైడ్ చేయాలి. అర్థమైందా? సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఈ వెదర్ ఫైండర్ని తీసుకొచ్చి మన ఇది కదా, సో వీటిని నేను క్లోజ్ చేసేస్తాను. ఇది ఓల్డ్ ప్రాజెక్ట్. ఇప్పుడు న్యూ ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తాను, వివిఎం అండ్ ఒరాకిల్ అండ్ టెస్ట్. అంతేనా ఇది. సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఐబిఎం వెదర్ ఫైండర్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ సింపుల్ గా ఇంప్లిమెంట్స్. ఓకే, దేంతో ఇంప్లిమెంట్ చేయాలి, ఇంటర్ఫేస్ వెదర్ ఫైండర్. ఓకేనా, ఇంటర్ఫేస్ నేమ్ వచ్చి వెదర్ ఫైండర్ కాబట్టి వెదర్ ఫైండర్ తోటి ఇంప్లిమెంట్ చేస్తుంది. ఇమీడియట్ గా ఎర్రర్ కొడుతుంది. ఎందుకో, ఎగ్జాక్ట్లీ అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఉంది కాబట్టి దాన్ని మనం ఇంప్లిమెంట్ చేసేంత వరకు ఎర్రర్ చూపిస్తానే ఉంటది అనమాట. ఫోర్స్ఫుల్ గా నువ్వు ఖచ్చితంగా అబ్స్ట్రాక్ట్ మెథడ్ ని ఓవర్ రైట్ చేయాలి అని చెప్తుంది అనమాట అది. సో నేను యాడ్ అండ్ ఇంప్లిమెంటెడ్ మెథడ్స్, సో దాన్ని ఓవర్ రైట్ చేసిన ఇక్కడ సింపుల్ గా. ఓకేనా, ఓవర్ రైట్ చేశాను. గెట్ వెదర్ ఇదే కదా మెథడ్ దాంట్లో ఉండేది, చేశాను. సో ఈ లాజిక్ ని తీసుకెళ్ళి నేను సింపుల్ గా ఇక్కడ ఇచ్చేసాను. వాడి లాజిక్ ఇప్పుడు ఈ మెథడ్ లోనే పెట్టాలి, వేరే మెథడ్ లో పెట్టకూడదు. వాడు ఎవరు, ఐబిఎం వెదర్ ఫైండర్ అనేవాడు ఖచ్చితంగా ఈ మెథడ్ లోనే పెట్టాలి. ఎందుకంటే అక్కడ అబ్స్ట్రాక్ట్ మెథడ్ మనం ఇంటర్ఫేస్ తోటి ఇంప్లిమెంట్ చేసుకున్నాం. స్ట్రిక్ట్ గా దీని యొక్క రూల్స్ అనేది ఫాలో అవ్వాలి మనం. ఓకేనా, సో ఈ మెథడ్ మనకు అవసరం లేదు, ఇంక రిమూవ్ చేసేద్దాం. ఓకేనా, ఇక్కడ దాకా బాగానే ఉంది. ఇప్పుడు మళ్ళీ యూజర్ ఫస్ట్ నుంచి వద్దాం. ఓకేనా, ఫస్ట్ నుంచి వద్దాం. సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఎక్కడ ఐబిఎంలో కదా చేస్తుంది ఫస్ట్. ఐబిఎం అయినా ఐబిఎం యొక్క ఫీచర్ అనేది యూస్ చేసుకోవాలంటే యూజర్ ఏం చేస్తున్నాడు, ఇప్పుడు ఐబిఎంకి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాడు నార్మల్గా అయితే. ఐబిఎం ఫైండర్, సో ఐబిఎం వెదర్ ఫైండర్ is equals to new IBM weather finder and then weather finder object dot get weather అనే దాన్ని కాల్ చేస్తే సో వాడిగా ఆటోమేటిక్ గా అవుట్పుట్ అనేది స్ట్రింగ్ వెదర్ అనేది వాడికి వస్తుంది. వాడు సింపుల్ గా ప్రింట్ చేసుకుంటాడు యూజర్ అనేది. ఇక్కడ ఏం చేయలేము, సింపుల్ గా చేసాం చూడండి. స్టెప్ బై స్టెప్ చాలా స్లోగా వెళ్తున్నాను కన్ఫ్యూజ్ కాకుండా మీరు. ఓకేనా, ఐబిఎం అనేది వర్క్ అవుతుంది. ఇక్కడ సింపుల్ గా ఏం చేంజ్ చేసాం, జస్ట్ మెథడ్ ని చేంజ్ చేసాం. సో వెదర్ ఫైండర్ అనే దాన్ని ఇక్కడ ఇంటర్ఫేస్ ని ఐబిఎం దానికి ఇంప్లిమెంట్ చేసుకున్నాం. అంటే వెదర్ ఫైండర్ యొక్క చైల్డ్ ఎవరు, ఇప్పుడు ఐబిఎం అనేది చైల్డ్ అనమాట వెదర్ ఫైండర్ కి. వెరీ నైస్. సో ఇప్పుడు వరాకిల్కి వెళ్ళాలంటే మళ్ళీ డిఫరెంట్ ప్రాసెస్. సో వరాకిల్కి కానీ నేను స్ట్రిక్ట్ చేయాలన్నమాట. సో వరాకిల్కి కానీ ఏం చేస్తున్నాను, నేను సేమ్ వే ఇంప్లిమెంట్ చేస్తున్నా. ఇంప్లిమెంట్స్, సో ఇంటర్ఫేస్ వచ్చి మనకు వెదర్ ఫైండర్ ఇంటర్ఫేస్ చేసేసి ఇంప్లిమెంట్ చేయాలి కదా మన మెథడ్ ని. సో ఓవర్ రైడ్ చేయాలి కదా, ఓవర్ రైడ్ చేసాం. సో వార్డ్ లాజిక్ అని తీసుకొచ్చి ఈ మెథడ్ లోనే పెట్టేసాం. ఓకేనా, సో ఈ మెథడ్ ని రిమూవ్ చేసేద్దాం. ఇప్పుడు చూడండి రెండు పర్ఫెక్ట్ అయిపోయింది. సో ఇంతకు ముందు ఎన్ని లైన్స్ మాడిఫై చేయాల్సి వచ్చింది, మాడిఫై చేయాలంటే సో ఈ లైన్ మాడిఫై చేయాలి అండ్ ఈ ఎంటైర్ లైన్ కానీ మాడిఫై, ఇక్కడ వేరియబుల్ సేమ్ గా ఉంటుంది, ప్రాబ్లం లేదు. సో ఇది మాడిఫై చేయాల్సి వచ్చింది ఇక్కడ దాకా, అవునా? ఈ 2 లైన్లు మాడిఫై చేయాల్సి వచ్చింది ఇంతకు ముందు. ఇప్పుడు ఎన్ని లైన్స్ మాడిఫై చేస్తున్నామో చూడండి. సో ఐబిఎం అనేది వాడుతున్నాం, ఇలా ఐబిఎంకి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం, ఐబిఎంలో ఉన్నటువంటి మెథడ్ ని కాల్ చేస్తున్నాం. ఇప్పుడు ఏం చేస్తున్నాను, నేను ఒరాకిల్కి మాడిఫై చేయాలనుకుంటున్నా. ఒరాకిల్కి మాడిఫై చేయాలనుకుంటున్నప్పుడు నేనేం చేస్తున్నాను, ఒక లైన్నే మాడిఫై చేస్తాను. ఇప్పుడు 2 లైన్లు మాడిఫై చేయాల్సినంత అవసరం లేదనమాట. సో ఒరాకిల్ వెదర్ ఫైండర్,
సో వెదర్ ఫైండర్ ఇజ్ ఈక్వల్స్ టు న్యూ ఒరాకిల్ వెదర్ ఫైండర్. సో ఇది అవసరం లే, ఎందుకంటే మెథడ్ సేమ్ రెండిట్లో. జస్ట్ నేను ఆబ్జెక్ట్ క్రియేషన్ లాజిక్ ఒక్కటే ఒక లైన్ వరకే నేను మాడిఫై చేయాల్సి వచ్చింది అనమాట. చూడండి ఇప్పుడు రన్ చేస్తున్నాను, ఒక లైన్ మాడిఫై చేస్తే నాకు ఒరాకిల్ అనేది వచ్చేసింది. అర్థమైందా? ఇంతకుముందు 2 లైన్లు మాడిఫై చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఓకే ఇది కానీ, సో ఈ లైన్ కానీ ఏదైనా ఆప్టిమైజ్ చేయొచ్చా, సో ఈ లైన్ కానీ మాడిఫై చేయకూడదు నేను అని అనుకున్నప్పుడు చూడండి ఏం చేస్తున్నాను నేను. ఇప్పుడు సింపుల్గా దీన్ని కానీ మాడిఫై చేయకూడదు అని అనుకుంటే, సో ఇలా కాకుండా నేను ఏం చేస్తున్నాను, వెదర్ ఫైండర్ అని ఉంది కదా, వెదర్ ఫైండర్ ఇంటర్ఫేస్. సో నేను ఏదైతే ఆబ్జెక్ట్ కావాలో దానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను. వచ్చినటువంటి ఆబ్జెక్ట్ నేను వేరియబుల్లో స్టోర్ చేయాలి కదా, ఇలాగ పైన స్టోర్ చేసినట్ట నేను స్టోర్ చేస్తున్నా. ఆ వేరియబుల్ నేమ్ వచ్చి వెదర్ ఫైండర్. ఆర్ యు గెటింగ్? ఫాలో అవుతున్నారు కదా? ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన, ఒరాకిల్ వెదర్ ఫైండర్ కి క్రియేట్ చేసిన. వెదర్ ఫైండర్ అనేది నేను ఆబ్జెక్ట్ అంటే ఒక వేరియబుల్ అన్న ఇన్స్టాన్స్ వేరియబుల్లో స్టోర్ చేసా ఈ ఆబ్జెక్ట్ అనేది. సో దీనికి టైప్ ఇవ్వాలి ఇక్కడ నేను ముందు. ఏ టైప్ ఇవ్వాలి ఇప్పుడు? నార్మల్ గా. సో ఇది ఏ టైప్? ఒరాకిల్ వెదర్ ఫైండర్ అంటే దేనికి చెప్తుంది? ఏ క్లాస్? ఒరాకిల్ వెదర్ ఫైండర్ గా ఇవ్వాల్సింది క్లాస్ కి. స్ట్రింగ్ కాదు కదా నాన్న, ఇప్పుడు ఇది ఆబ్జెక్ట్ టైప్, ఇది రెఫరెన్స్ కాబట్టి స్ట్రింగ్ ఇవ్వం మనం. సో సేమ్ ఇదే లాజిక్ పై చెప్తున్నాను కదా. సో ఒరాకిల్ వెదర్ ఫైండర్ అనేది క్లాస్ టైప్ అనమాట, ఆబ్జెక్ట్ కదా ఇది. ఆబ్జెక్ట్ ని వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాం. ఇది ఏ టైప్ అంటే ఒరాకిల్ వెదర్ ఫైండర్ క్లాస్ టైప్. ఓకేనా? పైన రాసిన దానికి సేమ్. బట్ ఈ దీనికంటే పేరెంట్ ఉన్నారు కదా, దీనికి పేరెంట్ ఎవరు? ఒరాకిల్ వెదర్ ఫైండర్ కి వెదర్ ఫైండర్. సో వెదర్ ఫైండర్ ని ఇస్తున్నా ఇక్కడ చూడండి. సో పేరెంట్ దాంట్లో మనం స్టోర్ చేయొచ్చు అనమాట. పోయిందా ఎర్రర్? సో ఈ కాన్సెప్ట్ ని ఏదైనా గుర్తొస్తుందా మీకు? ఫస్ట్ టైం చెప్పా ఫస్ట్ క్లాస్ లో ఊప్స్ లో. పేరెంట్ పి ఇస్ ఈక్వల్ టు న్యూ చైల్డ్. అదే సార్ ఈ డైనమిక్ బైండింగ్ అన్నారు. ఎగ్జాక్ట్లీ. సో క్వశ్చన్ గాని అడిగారు డైనమిక్ బైండింగ్ వల్ల యూజ్ ఏంటి అని. దిస్ ఇస్ వాట్ డైనమిక్ బైండింగ్. ఓకే. సో ఇప్పుడు నేను ఒరాకిల్ అనేది ఇలా క్రియేట్ చేసి పేరెంట్ దాంట్లో పెట్టా, పేరెంట్ రెఫరెన్స్ లో పెట్టాను అనమాట. చూడండి రన్ చేస్తున్నాను సింపుల్ గా. రన్ యాజ్ జావా అప్లికేషన్. ఓకే, ఒరాకిల్ వస్తుందా? ఇప్పుడు నేను ఐబిఎం చేంజ్ అవ్వాలనుకుంటున్నా. సో నేను మొత్తం చేంజ్ చేయాలి అంతేనా? ఐబిఎం చేంజ్ అవ్వాలనుకుంటున్నా. మొత్తం అవసరం లేదు సార్, అక్కడ ఒరాకిల్ ప్లస్ లో ఐబిఎం పెడితే అయిపోతుంది సార్. ఎగ్జాక్ట్లీ, వెరీ నైస్. సో దీని ప్లేస్ లో ఐబిఎం పెట్టేసామంటే, ఐబిఎం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి కానీ పెట్టేసామంటే సింపుల్ గా సో మనకు ఐబిఎం లోకి వెళ్ళిపోతుంది లాజిక్. వెల్కమ్ టు ఐబిఎం వచ్చేసిందా? సో దిస్ ఇస్ కాల్. సో మోస్ట్లీ అఫ్ కోర్స్ ఇది టైటిల్ కపుల్ లోనే ఉంది. సో స్టిల్ ఇది చేంజ్ చేస్తున్నాం మనం, ఇది కానీ చేంజ్ చేయకూడదు మనం. దీన్ని చేంజ్ చేయకుండా ఉండాలంటే ఫ్యాక్టరీ మెథడ్ లోకి వెళ్తాం. నార్మల్గా సింపుల్ గా గెట్ వెదర్ ఫైండర్ అనే ఒక మెథడ్ క్రియేట్ చేసుకొని గెట్ వెదర్ ఫైండర్ అనే ఒక మెథడ్ ని కాల్ చేస్తాం. ఇది మనకు కావాల్సిన ఆబ్జెక్ట్ ఇస్తుంది. ఒరాకిల్ కావాలంటే ఒరాకిల్ ఇస్తుంది, అండ్ ఐబిఎం కావాలంటే ఐబిఎం ఇస్తుంది అన్నమాట. దిస్ ఇస్ కాల్డ్ ఫ్యాక్టరీ మెథడ్ అంటాం. ఫ్యాక్టరీ మెథడ్ గురించి చాలా వండర్ఫుల్ గా ఉంటుంది కాన్సెప్ట్, చాలా బాగుంటుంది డిజైన్ ప్యాటర్న్స్ లో. సో ఐ విల్ గివ్ యూ నో ఇష్యూ, బట్ విల్ సి. బట్ యాజ్ ఆఫ్ నౌ అంత అవసరం లేదు. సో వితౌట్ చేంజ్ అనమాట, ఇక్కడ చేంజ్ చేయమన్నమాట. వేరే ప్రాపర్టీస్ ఫైల్స్ ఒకటి తీసుకుని ప్రాపర్టీ ఫైల్స్ లో చేంజ్ చేస్తున్నాం జస్ట్ కీ. సో ఇలా ఇది ఆల్రెడీ ఇలానే ఉంటుంది, దీన్ని కంపైల్ చేయం, ఏం చేయం ఇంకా, ఎందుకంటే లాజిక్ మాడిఫై చేయం కాబట్టి. బట్ ఆ ప్రాపర్టీ ఫైల్ ఏదైతే ఉందో, ఆ టెక్స్ట్ ఫైల్ ఏదైతే ఉందో అక్కడ ఇస్తాం. ఏమని? వెదర్ ఫైండర్ ఇజ్ ఈక్వల్స్ ఒరాకిల్ అని ఇచ్చామనుకో, సో ఒరాకిల్ వచ్చేసి ఎగ్జిక్యూట్ అవుతుంది, ఒరాకిల్ ఫీచర్ వస్తుంది. అదే ఐబిఎం అని ఇచ్చామనుకో, ఐబిఎం ఫీచర్ వస్తుంది అనమాట. ఇంకా దాన్ని ఎలాబరేట్ చేయొచ్చు అనమాట మనం. సో అది మీకు స్ప్రింగ్ లో చెప్తాను అనమాట, చాలా బాగుంటుంది. బట్ యాజ్ ఆఫ్ నో అంత అవసరం లేదు, చాలా పెద్దది అయిపోతుంది అది. సో యాజ్ ఆఫ్ నో సమ్ వాట్ మనం లూజ్లీ కప్లింగ్ అనేది అచీవ్ చేసాం బై యూజింగ్ డైనమిక్ బైండింగ్ కాన్సెప్ట్ అండ్ ఇంటర్ఫేస్ కాన్సెప్ట్. అర్థమైందా? Got it, right? Yes sir. Yeah. Yes, So what is the use of dynamic binding now? No need to change a lot of code. Yeah, to achieve loosely coupling. To achieve the loosely coupling. For loosely coupling, we need to use ఇది మస్ట్ అండ్ షుడ్. మనం రియల్ టైమ్ లో ప్రాజెక్ట్ చేసి ఇదే ఇంటర్ఫేస్ రాస్తాం. ఇంటర్ఫేస్ ఇక్కడ వచ్చే చైల్డ్ ఇంప్లిమెంటేషన్ రాసుకుని ఆబ్జెక్ట్ ని తీసుకెళ్లి ఇంటర్ఫేస్ లో స్టోర్ చేస్తాం. సో దట్ నీకు ఫ్యూచర్ లో పోవాలని వచ్చింది, ఫ్యూచర్ లో మీకు ఒరాకిల్ అండ్ గూగుల్ వచ్చింది అనుకో, ఇంకోటి సేమ్ లాజిక్ అని సేమ్ ప్యాటర్న్ యూజ్ చేసుకోమని చెప్తున్నాడు అనమాట ఆర్కిటెక్ట్ ఎవరికి? వెదర్ ఫైండర్ వాళ్ళకి. సో సేమ్ మీరు క్లాస్ తీసుకోండి, ఒరాకిల్ గూగుల్ కదా, గూగుల్ వచ్చింది, గూగుల్ వెదర్ ఫైండర్
వెదర్ ఫైండర్ వాళ్ళు డెవలప్ చేశారనమాట. సో క్లాస్ తీసుకోండి, మీరు ఏం చేయాలి, సింపుల్గా ఇంప్లిమెంట్ చేసుకుని మన దగ్గర ఒక రూల్ ఉంది, ఆ రూల్ వాళ్ళకి ఇచ్చింది గూగుల్ వాడికి. గూగుల్ వాడు ఏం చేసి ఆ రూల్ ఏంటి, మన దగ్గర ఉండేది వెదర్ ఫైండర్ అనే ఇంటర్ఫేస్, అది ఇచ్చేసండి స్పెసిఫికేషన్. ఒకటి ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేసుకోవాలి, ఎర్రర్ వస్తుంది, ఖచ్చితంగా దాన్ని ఓవర్ రైడ్ చేయాలన్నమాట మెథడ్, మనం రాసిన రూల్ని. ఓకేనా, ఓవర్ రైడ్ చేసి వాడికి కావాల్సిన ఫీచర్ అనేది దీంట్లోనే ప్రొవైడ్ చేసుకుంటాడు. సో రిటర్న్ గూగుల్ వెదర్ ఫైండర్. ఓకేనా, సో అనేది ఒక స్ట్రింగ్, వాడి ఫీచర్ అనేది అలా ప్రొవైడ్ చేసుకుంటాడు. ఇప్పుడు యూజర్కి ప్రొవైడ్ చేసామనుకో, గూగుల్ వచ్చిందిరా బాబు అని. సో యాజ్ ఆఫ్ నైవ్ అయితే ఓకే, కొంచెం మాడిఫై చేయాలా, బట్ సమ్వాట్ మల్టిపుల్ లాజిక్ అవసరం లేదనమాట. ఓకేనా, సో కంప్లీట్గా నేను లూజ్లీ కప్లింగ్ అని చెప్పట్లేదు, సమ్వాట్ మాడిఫై చేయాల్సి వస్తుంది, బట్ కంప్లీట్ లూజ్లీ కప్లింగ్ అనేది మనం తర్వాత చూద్దాం డిజైన్ ప్యాటర్న్లో, స్ప్రింగ్లో. ఓకేనా, సో ఇక్కడ ఏం చేసాము అయితే యూజర్ అనేవాడు ఏం చేయాలి, ఇప్పుడు సింపుల్గా దీని ప్లేస్లో ఈ ఒక్క IBM అనే దాని ప్లేస్లో గూగుల్ అని పెడితే సరిపోతుంది, గూగుల్ వెదర్ ఫైండర్, అంతే, దట్స్ ఆల్, సింపుల్ ఒక వర్డ్ అనమాట. సో రన్ యాజ్ జావా అప్లికేషన్, సో గూగుల్ వెదర్ ఫైండర్, వాటి ఫీచర్ అనేది వచ్చేస్తుంది. గాట్ ఇట్? Yes, sir. ఏదైనా డౌట్ ఉందా? నో సార్. Yeah. So we'll see the climax now. సో ఇప్పుడు ఫస్ట్ మనం చూసింది ఏంటి, ఓవర్లోడింగ్. ఓవర్లోడింగ్ లో ఏం చెప్పాం, వాట్ ఈస్ ఓవర్లోడింగ్? సేమ్ మెథడ్ నేమ్, Same method name, ఆర్గ్యుమెంట్స్. different parameters. యా, సో ఫర్ ఎగ్జాంపుల్ అడిషన్ అని తీసుకున్నాం మెథడ్. ఓకే, అడిషన్ లో వచ్చి సంథింగ్ డేటా అనేది తీసుకున్నాం అనుకో, సమ్ ఇక్కడ లాజిక్ అనేది రాసాం, లాజిక్ ఏదైనా రాసుకోవచ్చు మనకు, లేదంటే లాజిక్ కాకుండా లాగిన్, ఒక అప్లికేషన్కి లాగిన్ ఫంక్షనాలిటీ ఉంది. సో ఇది ఒక లాగిన్ అనమాట, లాగిన్కి యూజర్ నేమ్ పాస్వర్డ్ కానీ పంపిస్తే, లాగిన్కి యూజర్ నేమ్ పాస్వర్డే కదా కావాల్సింది, యూజర్ నేమ్ పాస్వర్డ్ పంపిస్తే మనకు లాగిన్ చేస్తుంది అనమాట అప్లికేషన్లోకి. ఇది ఒకటి. ఇంకొకటి ఏమొచ్చిన తర్వాత లాగిన్ నుంచి మనకు ప్రతి అప్లికేషన్లో మీరు చూసారు, గమనించారంటే లాగిన్ వచ్చి ప్రతిసారి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తాం కొన్ని యాప్స్కి, ఇంకొక ఆప్షన్ వచ్చింది అనమాట, యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవ్వకుండా లాగిన్ అవ్వడానికి ఒక ఆప్షన్ వచ్చింది. కానీ ఎనీవన్ నో? నంబర్ ఓటీపీ. వెరీ నైస్, ఓటీపీ. ఓకే, ఓటీపీ ద్వారా కానీ చేయొచ్చు, వెరీ నైస్. సో లాగిన్ విత్ మొబైల్ నెంబర్ ఇస్తాం, మొబైల్ నెంబర్ పాస్ చేస్తాం, మొబైల్ నెంబర్ పాస్ చేస్తే ఇదేం చేస్తుంది, ఓటీపీ ఇస్తుంది మనకి రిటర్న్, అంటే ఇంటీజర్ లైక్ ఓటీపీ అని రాస్తున్న రిటర్న్ టైప్, సింపుల్గా అర్థమయ్యేదానికి అంతే. ఓకే, ఓటీపీ ద్వారా లాగిన్ అవుతున్నాం. ఇంకొకటి ఉంది ఇది కాక, సో లాగిన్ లాజిక్, ఓటీపీ లాజిక్, authentication sir, authentication Google sir, Google authentication. ఎగ్జాక్ట్లీ, వెరీ నైస్, వెరీ నైస్. దాన్ని ఓ అథెంటికేషన్ అంటాం, గూగుల్ ఓ అథెంటికేషన్. ఓకేనా, సో లాగిన్ ఇక్కడ ఏమవుతుంది, గూగుల్ అథెంటికేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాం. గూగుల్ సింపుల్ గా బటన్ ఉంటుంది, లాగిన్ విత్ గూగుల్ అనే బటన్ ఉంటుంది, అది క్లిక్ చేయగానే మీరు లాగిన్ అయిపోతారు. గుర్తొచ్చిందో లేదో, గూగుల్ ఆత్ అంటాం అనమాట, ఓ అథెంటికేషన్. ఓకేనా, గుర్తొచ్చిందా గైస్, గూగుల్ ఓ అథెంటికేషన్, గూగుల్ ఓఆత్ లాజిక్. ఓకే, చూసారా ఇక్కడ నేమ్ అనేది సేమ్ బట్ లాజిక్ అనేది డిఫరెంట్, అవునా? సేమ్ ఇది కదా ఓవర్లోడింగ్ మనం చెప్పుకుంది, మెథడ్ నేమ్ సేమ్ గా ఉండాలి, బిహేవియర్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది అనమాట. సో ఇంకొకటి ఏం చెప్పుకున్నాం నెక్స్ట్, ఓవర్ రైడింగ్. సో ఓవర్ రైడింగ్ లో ఏం చేసాం, పేరెంట్ ఉంటుంది, క్లాస్ పేరెంట్ లో ఒక మెథడ్ ఉంటుంది, పబ్లిక్ వాయిడ్. ఓకే, మెథడ్ 1 అనేది ఉంది, ఒక లాజిక్ ఉంటుంది ఇక్కడ, పేరెంట్ క్లాస్ లాజిక్ అనేది ఇక్కడ ఉంటుంది, పేరెంట్ క్లాస్ లాజిక్ దీంట్లో ఉంటుంది అనమాట. ఓకేనా, సేమ్ ఇంకో క్లాస్ తీసుకుంటాం, క్లాస్ చైల్డ్ సి, ఎక్స్టెండ్స్ పి తీసుకున్నాం. సో ఇప్పుడు ఏం చేసాం, సేమ్ మెథడ్ వితౌట్ డిట్టో చేంజ్ చేయకుండా, స్ట్రక్చర్ని డిట్టో ఏం చేంజ్ చేయకుండా సేమ్ మెథడ్ అని తీసుకున్నాం ఇక్కడ. ఓకేనా, సో మెథడ్ 1 తీసుకున్నాం, బట్ ఇక్కడ వచ్చి చైల్డ్ లాజిక్ రాసుకుంటాం, పేరెంట్ లాజిక్ కాదు, చైల్డ్ లాజిక్. దీన్నే కదా ఓవర్ రైడింగ్ అనేది, ఇక్కడ కానీ మెథడ్ అనేది సేమ్ బట్ లాజిక్ అనేది డిఫరెంట్, అవునా? Yes, sir. గెటింగ్? ఏదైనా డౌట్ ఉంటే అడగండి గాయస్, నేను జస్ట్ రివిజన్ చేస్తున్నా క్లైమాక్స్. ఓకేనా, జస్టిఫికేషన్ కి. రైట్, అనదర్ వన్, ఈ రోజు ఏం చెప్పుకున్నాం,
ఇంటర్ఫేస్ Dynamic binding interface. ఇంటర్ఫేస్ అండ్ డైనమిక్ బైండింగ్. డైనమిక్ బైండింగ్ అంటే ఏంటి? 2 క్లాసులు తీసుకున్నాం, దాన్ని ఏ విధంగా మనం యూజ్ చేసుకున్నాం? ఇంటర్ఫేస్ ఆ పేరెంట్ p is equals to new చైల్డ్. సో చైల్డ్ 1 ఒక చైల్డ్ అయితే ఇలా రాసుకుంటాం. అదే ఇంకొక చైల్డ్ కావాలంటే సేమ్, ఇది మారదు, పేరెంట్ p అలానే ఉంటది, న్యూ చైల్డ్ 2 ఇలా రాసుకుంటాం. ఇలా ఎన్ని చైల్డ్స్ కావాలంటే అలా చైల్డ్స్ మార్చుకుంటా వస్తాం. దీని దగ్గర డైనమిక్ బైండింగ్ అన్నాం. ఎక్కడ కానీ చూడండి, పేరెంట్ అనేది సింగిల్ ఐటమ్, దీన్ని చేంజ్ చేయట్లే, p అనేది ఒకటే, కానీ బేస్డ్ ఆన్ ఇక్కడ ఏదైతే రాస్తున్నామో ఇది బేస్ చేసుకుని దీని యొక్క బిహేవియర్ మారిపోతుందా? Yeah, sir. వరాకిల్ అంటే వరాకిల్ బిహేవియర్ వచ్చేస్తుంది p అనే వేరియబుల్ కి. అదే ఐబిఎం అంటే ఐబిఎం బిహేవియర్ వస్తుంది, గూగుల్ అంటే గూగుల్ బిహేవియర్ వస్తుంది. గాట్ ఇట్? సో సేమ్ Yes, sir. బట్ మల్టిపుల్ వేస్ గా బిహేవ్ చేస్తుంది. ఇది ఇక్కడ చూడడానికి ఏమో సేమ్ గా ఉంది, బట్ మల్టిపుల్ వేస్ బిహేవియర్ చేస్తుంది. ఇక్కడ చూడండి, మెథడ్ 1 సేమా, బట్ ఇక్కడ పేరెంట్ లో ఒక విధంగా బిహేవ్ చేస్తుంది, చైల్డ్ లో ఒక విధంగా బిహేవ్ చేస్తుంది. ఇక్కడ చైల్డ్ క్లాస్ లాజిక్ ఉంది, ఇక్కడ పేరెంట్ క్లాస్ లాజిక్ ఉంది అనమాట. గాట్ ఇట్? పేరెంట్ లో ఏమో ఒక విధంగా బిహేవ్ చేస్తుంది, చైల్డ్ ఏమో ఒక విధంగా బిహేవ్ చేస్తుంది, బట్ మెథడ్ నేమ్ ఇస్ సేమ్. ఓకే, 1 యాక్సెస్ మల్టిపుల్ బిహేవియర్స్. ఇక్కడ చూడండి, లాగిన్ అనేది మెథడ్ నేమ్ సేమ్. ఇక్కడ వచ్చి ఒక విధంగా బిహేవ్ చేస్తుంది, యూజర్ నేమ్ పాస్వర్డ్ యూస్ చేసుకొని. ఇక్కడ ఓటీపీ యూస్ చేసుకొని బిహేవ్ చేస్తుంది. ఇక్కడ వచ్చి గూగుల్ ఆథెంటికేషన్ లో డిఫరెంట్ గా బిహేవ్ చేస్తుంది, బట్ నేమ్ అనేది సేమ్. దిస్ ఇస్ కాల్, వాట్ ఇస్ ద కాన్సెప్ట్? Oops concept. One with many forms. This is called polymorphism. Got it? Poly means many. Poly అంటే many అంటాం. మార్ఫిజం అంటే ఫార్మ్స్. ఓకే, ఒకటి మల్టిపుల్ గా బిహేవ్ చేస్తుంటుంది అనమాట. ఓకే, మెనీ ఫార్మ్స్ అనమాట. దట్ ఈస్ కాల్ polymorphism. We can achieve polymorphism by using overloading, overriding and dynamic binding. Got it? Clear? Polymorphism అంటే ఏంటో? Yeah, sir. Okay, got it right? Yep, we'll see now. So how many types we can do that polymorphism? This is theory. Polymorphism వచ్చేసి మనకు 2 types గా డివైడ్ చేస్తున్నారు. సో 1 and 2 types గా డివైడ్ చేస్తున్నాం. ఒకటి వచ్చేసి కంపైల్ టైం పాలిమార్ఫిజం ఆర్ స్టాటిక్ పాలిమార్ఫిజం ఆర్ ఎర్లీ బైండింగ్ అంటాం అనమాట. ఒక టైప్ కంపైల్ టైం పాలిమార్ఫిజం ఆర్ స్టాటిక్ పాలిమార్ఫిజం ఆర్ ఎర్లీ బైండింగ్ అని అంటున్నాం అనమాట. ఓకేనా? వాట్ ఈస్ ద సెకండ్ టైప్? ఇక్కడ కంపైల్ టైం అంటే ఇక్కడ ఆపోజిట్ అంతే. కంపైల్ టైం ఇక్కడ వచ్చి రన్ టైం పాలిమార్ఫిజం ఆర్ ఓకే డైనమిక్ పాలిమార్ఫిజం ఆర్ డైనమిక్ బైండింగ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. డైనమిక్ బైండింగ్ ఆర్ పాలిమార్ఫిజం ఆర్ లేట్ బైండింగ్ అంటాం. సో ఓకే, డైనమిక్ పాలిమార్ఫిజం. ఓకే, ఇక్కడ రన్ టైం అన్నాము, స్టాటిక్ ఆఫ్ డైనమిక్ పాలిమార్ఫిజం. అండ్ ఇక్కడ వచ్చేసి లేట్ బైండింగ్ ఆర్ మనం డైనమిక్ బైండింగ్ అని కానీ చెప్పొచ్చు అనమాట. డైనమిక్ బైండింగ్ అనే కాన్సెప్ట్ అని చెప్పొచ్చు. సో ఈ విధంగా అనుకుంటాం. అంటే ఇది కాన్సెప్ట్ కాదు, బై యూజింగ్ డైనమిక్ బైండింగ్ వీ కెన్ అచీవ్ ద పాలిమార్ఫిజం. దట్ ఈస్ కాల్డ్ ఇది డైనమిక్ పాలిమార్ఫిజం కిందకి అది వస్తుంది అనమాట. సో డైనమిక్ బైండింగ్ అనేది ఒక కాన్సెప్ట్. ఏంటంటే చైల్డ్ క్లాస్ ఆబ్జెక్ట్ ని పేరెంట్ లో స్టోర్ చేసేదాన్ని డైనమిక్ బైండింగ్ అంటున్నాం. బట్ అది వచ్చేసి బై యూజింగ్ డైనమిక్ బైండింగ్ వీ కెన్ అచీవ్ రన్ టైం పాలిమార్ఫిజం ఆర్ డైనమిక్ పాలిమార్ఫిజం. ఓకేనా? సో కంపైల్ టైం పాలిమార్ఫిజం అంటే ఎట్ల వరకు అచీవ్ చేయొచ్చు? సో కంపైల్ టైం పాలిమార్ఫిజం వచ్చి ఓవర్లోడింగ్ అంటాం. ఓవర్లోడింగ్ అంటే ఫస్ట్ లో రాసేస్తాం అనమాట. ఓవర్లోడింగ్ అనేది మనకు కనిపిస్తుంది అనమాట. ఓకే, ఓవర్లోడింగ్. అండ్ ఇంకొకటి చెప్పాను కదా, స్టాటిక్ కీవర్డ్ ని ఓవర్ చేయొచ్చా అని ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్ యాడ్ చేశాను, గుర్తుందా? ఓవర్ రైడింగ్ లో ఒక స్టాటిక్ మెథడ్ ఉంటే దాన్ని ఓవర్ రైడ్ చేయొచ్చా అంటే ఎస్ చేయొచ్చు, బట్ దాన్ని ఓవర్ రైడింగ్ అనానం. ఏమంటాం? ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ అది, మర్చిపోతే ఎలాగా? మెథడ్ హైడింగ్ అంటాం. ఓకేనా? సో కంపైల్ టైంలో ఏముంటాయంటే 2 టైప్స్, ఓవర్ లోడింగ్ అని ఉంటుంది, ఇంకో కాన్సెప్ట్ మెథడ్ హైడింగ్ అని అంటాం అనమాట. ఈ రెండింటిని ఏమంటాం? కంపైల్ టైం
పాలిమార్ఫిజం. ఓకే, సో రన్ టైమ్ లో చూసుకుంటే రన్ టైమ్ పాలిమార్ఫిజం కింద అంటే మనకు కనబడదు, బేస్డ్ ఆన్ ద సిచ్యువేషన్ మన లాజిక్ మాడిఫై చేయకుండానే అదే ఆటోమేటిక్ గా మారిపోతుంది బిహేవియర్ అనేది మనకు తెలియకుండానే. ఓకే, రన్ టైమ్ లో దట్ ఈస్ కాల్డ్ ఓవర్ రైడింగ్ కాన్సెప్ట్. ఓకేనా, సో పేరెంట్ లో ఏముంటుందో మనకు తెలియదు, చైల్డ్ క్లాస్ లాజిక్ లో మనం రాసుకుంటాం అనమాట. ఇది డైనమిక్ గా మాడిఫై అవుతూ ఉంటుంది అనమాట. అదే కదా ఇక్కడ మనం ఇంటర్ఫేస్ లో కానీ చేసింది ప్రజెంట్ ఎక్లిప్స్ లో. ఓకే, డైనమిక్ పాలిమార్ఫిజం. ఓకే, ఇంటర్ఫేస్ లో రాసుకున్నాం, దీన్ని ఓవర్ రైడ్ చేస్తున్నాం, ఓవర్ రైడ్ చేసి మనకు కావాల్సిన లాజిక్ రాసుకుంటా వచ్చానమాట. సో ఓవర్ రైడ్ కాన్సెప్ట్ అనేది డైనమిక్ పాలిమార్ఫిజం కింద చెప్పుకుంటాం అనమాట. అర్థమైందా? Yes, sir. Yeah, this is about polymorphism. Last concept of the whoops. So what is whoop here? Asal whoops అని చెప్పుకున్నాం. What is whoop? Whoop is nothing but object oriented programming language or object programming అంటాం. సో whoops కి కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి. ఆ ప్రిన్సిపల్స్ ఇన్హెరిటెన్స్, that is next one, inheritance, abstraction, Encapsulation. సో దీంట్లోనే హైడింగ్ అని నార్మల్ గా చెప్పరు, మూడే చెప్తాము, బట్ హైడింగ్ చెప్పినా కానీ ఓకే, నో ఇష్యూ. అబ్స్ట్రాక్షన్, మెథడ్ హైడింగ్, డేటా హైడింగ్, అండ్ వాట్ ఈస్ ద లాస్ట్ వన్? పాలిమార్ఫిజం. ఓకే, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్. వాట్ ఈస్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్? ఇక్కడ మనం రాసే ప్రతి క్లాసు ఆబ్జెక్ట్స్ యూజ్ చేసి మనం ప్రోగ్రామింగ్ కానీ రాస్తే దాన్ని ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అంటాం. బై యూసింగ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ వీ కెన్ అచీవ్ రీయూజబిలిటీ. అంతే కదా, ఆబ్జెక్ట్ మనకి ఎక్కడ కావాలంటే అక్కడ ఆ క్లాస్ పర్టికులర్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం, దాని మెథడ్ కాల్ చేసుకోవడం, అంతేకాని ఎంటైర్ మెథడ్ రాసుకోవట్లే కదా ఇక్కడ. అర్థమైందా? ఇక్కడ యూజర్ అనేవాడు, ఇక్కడ మనకు గూగుల్ అనే వెదర్ ఫైండర్ యొక్క లాజిక్ కావాలా, వాడు ఏం చేస్తున్నాడు, ఈ గూగుల్ వెదర్ ఫైండర్ లో ఉన్న ఈ ఎంటైర్ మెథడ్ రాసుకోవట్లే. వాడు ఏం చేస్తున్నాడు, సింపుల్ గా దీనికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుంటున్నాడు, దీన్ని యూజ్ చేసుకుంటున్నాడు, అంతేకాని రాయిట్లా వాడు. అర్థమైందా? ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుంటున్నాడు, దాన్ని కాల్ చేసుకున్నాడు సింపుల్ గా. దిస్ ఇస్ కాల్డ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అంటాం. సో సి లాంగ్వేజ్ చూస్తే సీక్వెన్షియల్ ప్రోగ్రామింగ్, లైన్ బై లైన్ రాసుకుంటా పోతా ఉంటాం అనమాట. దానికి ఆబ్జెక్ట్స్ లాగా ఉండవు. ఇక్కడ ఏమైతుంది, జావాలో క్లాస్ రాసుకుంటాం, దాంట్లో మెథడ్స్ రాసుకుంటాం, ఆ మెథడ్స్ ని ఏరే దగ్గర యూజ్ చేసుకోవాలంటే దానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకొని ఆబ్జెక్ట్ డాట్ మెథడ్ నేమ్ అంటే ఆ మెథడ్ యొక్క బిహేవియర్ అంతా ఆ క్లాస్ లోకి వచ్చేస్తుంది అనమాట. ఓకేనా? సో దిస్ ఇస్ కాల్డ్ ఏమంటాం, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అంటున్నాం. సో కొన్ని మేజర్ ప్రిన్సిపల్స్ ఏంటి అని అంటే ఈ మూడు చెప్తాం: ఇన్హెరిటెన్స్ 1, పాలిమార్ఫిజం అండ్ డేటా అబ్స్ట్రాక్షన్. రైట్? సో ఇక్కడ మీరు చూసే ఈ ఎగ్జాంపుల్ లో చూసారంటే ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ ఉందా? ఇక్కడ చూడండి, వెదర్ ఫైండర్ యూజ్ చేసాం. సో ఇక్కడ వచ్చి ఇంప్లిమెంట్ చేసుకుంటున్నాం. ఇది ఇంటర్ఫేసే కదా, పేరెంట్ క్లాస్ ని చైల్డ్ క్లాస్ ని పేరెంట్ క్లాస్ తోటి ఇంప్లిమెంట్ చేసుకుంటున్నామా లేదా? ఇన్హెరిటెన్సా కాదా? ఇది ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్. సో ఇక్కడ మీరు చూసారంటే డైనమిక్ బైండింగ్ ఉందా లేదా? ఇక్కడ ఓవర్ రైడింగ్ కాన్సెప్ట్ లో డైనమిక్ బైండింగ్ ఉందా లేదా? గాట్ ఇట్? సో ఇక్కడ మళ్ళీ మీరు చూసారంటే ఇక్కడ వెదర్ ఫైండర్ అనే ఇంటర్ఫేస్ చూసారంటే గెట్ వెదర్ అని ఉంది, బట్ దీనికి ఇంప్లిమెంటేషన్ మీకు కనిపిస్తుందా లేదా? ఇంప్లిమెంటేషన్ కనిపిస్తుందా ఇక్కడ? దీనికి కనిపించట్లా. దిస్ ఇస్ కాల్డ్ హైడింగ్, దిస్ ఇస్ కాల్డ్ అబ్స్ట్రాక్షన్. ఓకేనా? ఇంటర్నల్ డీటెయిల్స్ అన్ని హైడ్ అయిపోయి ఉన్నాయి. ఎక్కడ ఉంటాయి? చైల్డ్ క్లాస్ ప్రొవైడ్ చేస్తున్నాయి, బట్ ఓన్లీ మీరు ఇంటర్ఫేస్ చూడడం వల్ల మీకు కనిపించదు ఏ లాజిక్ ఎలాంటి దీని యొక్క లాజిక్ ఇంప్లిమెంటేషన్ కనిపించదు. బట్ దీన్ని చూడంగానే మీకు బిహేవియర్ అర్థమవుతుంది. గెట్ వెదర్ అంటే ఓకే, వెదర్ మనం గెట్ చేసుకోవచ్చు ఈ మెథడ్ యూజ్ చేయడం వల్ల అనేది బిహేవియర్ ఒకటే మీకు అర్థమవుతుంది. బట్ మీకు యాక్చువల్ ఇంప్లిమెంటేషన్ కోడ్ ఏం రాస్తున్నారు మీకు తెలియదు దీన్ని చూడంగానే. గాట్ ఇట్? దట్ ఈస్ కాల్డ్ డేటా అబ్స్ట్రాక్షన్, డేటా హైడింగ్ అండ్ అబ్స్ట్రాక్షన్. వాట్ ఈస్ అనదర్ వన్? సో ఇన్హెరిటెన్స్ చూసాం. పాలిమార్ఫిజం. వాట్ ఈస్ పాలిమార్ఫిజం? ఇదే కదా పాలిమార్ఫిజం అంటే, సింపుల్ గా ఇదే కదా, డైనమిక్ బైండింగ్ చేసాం కదా, ఇదే కదా పాలిమార్ఫిజం. వెదర్ ఫైండర్ ఇస్ యాక్ట్స్ యాజ్ సేమ్, ఒకటే చూడడానికి వెదర్ ఫైండర్ అనేది ఒకటేగా ఉంది. సో ఇది గూగుల్ వెదర్ ఫైండర్ అనేది కనుక ఇక్కడ మారిస్తే ఇది గూగుల్ గా వర్క్ అవుతుంది అనమాట. అదే ఇది మన ఐబిఎం గా మారిస్తే ఇది ఐబిఎం గా వర్క్ అవుతుంది. అదే ఇక్కడ మనం ఒరాకిల్ గా మారిస్తే ఒరాకిల్ వెదర్ ఫైండర్ గా వర్క్ అవుతుంది. బట్ ఇదేమైనా మాడిఫై అవుతుందా? ఇట్ ఈస్ యాక్ట్ యాజ్ సేమ్ బట్ డిఫరెంట్ బిహేవియర్ బేస్డ్ ఆన్ దిస్ ఆబ్జెక్ట్స్. మల్టిపుల్ వేగా బిహేవ్ చేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ పాలిమార్ఫిజం. మెనీ ఫార్మ్స్. గాట్ ఇట్ గైస్? ఎవ్రీథింగ్ ఇన్ వన్ ఎగ్జాంపుల్. సో మీరు అదే విధంగా కోచింగ్ సెంటర్ లో కానీ అండ్ మీరు మెటీరియల్ లో చూసారంటే సమ్ చేస్తారు పాలిమార్ఫిజం కి. ఏది బర్డ్ అంటారు,
బర్డ్కి ఎలా ఉంటుంది అంటారు, ఏదో లేకపోతే స్క్వేర్ అంటారు, డ్రా అనే మెథడ్ రాస్తారు. సో మూడిట్లో రాస్తారు. సో స్క్వేర్ డ్రా చేస్తాం, రెక్టాంగిల్ డ్రా చేస్తాం, అంత చెప్తే సరిపోతుంది. బట్ మీకు అర్థం అవ్వాలి కదా ఎక్కడ యూస్ చేస్తున్నారు, ఏంటి అసలు రియల్ టైం యూసేజ్, ఎందుకు రాసుకోవాలి ఇలాగని తెలియదు కదా. దట్ ఈస్ వాట్ ఈ రియల్ టైం సినారియో తీసుకొచ్చాను. సో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మేక్ సెన్స్ అట్లీస్ట్ 50% 30% అయినా అర్థమైందా కొందరికి, ఐ మీన్ అందరికి. యా సార్. Okay, yeah, that's all for today, guys. Thank you so much for joining.